దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? స్థానిక దైవజనులకి, సంఘ నాయకులకి, పెద్దలకు, వాక్యం వేయడానికి వచ్చిన మీ అందరికీ క్రీస్తునామని శుభాలు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, ఈ ప్రత్యేకమైన బహిరంగ సభను బట్టి మీకు స్తుతులు. మీ ప్రజలతో మాట్లాడండి. వారికి అర్థమయ్యే రీతిలో కొన్ని సంగతులు వివరించగలిగే జ్ఞానం నాకు అనుగ్రహించండి. శ్రోతలుగా ఎవరు కూర్చొని వెళ్ళిపోక మీ వాక్యాన్ని గ్రహించే శక్తిని అనుగ్రహించండి తండ్రి. ఎలా చెబితే మీ బిడ్డలకు అర్థం అవద్దు, వారికి అర్థమయ్యే రీతిలో బోధించడానికి నన్ను వాడుకోండి. ఈ కష్టము ప్రయాస వెనక తండ్రి ఎవరైతే నిలబడి ఉన్నారో వారందరినీ ఆశీర్వదించండి. ఈ కష్టానికి తగిన ప్రతిఫలం ఒక్క ఆత్మనైనా సంఘానికి చేర్చండి తండ్రి. అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ పరిస్థితులను తండ్రి, బోధ, ఇదన్నిటి విషయాలు తండ్రి మీ చేతుల్లో పెడుతాం. క్రీస్తునామమున నీ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. ఇక దయచేసి ఎవరు అటు ఇటు తిరక్కండి. కీర్తన గ్రంథము 88వ కీర్తన. కీర్తన గ్రంథము 88వ కీర్తన సుమారు 1వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుకుందాం. యెహోవా నాకు రక్షణకర్తయగు దేవా, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టిన నాడు నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. నా మొరకి చెవియొగ్గుము, నేను ఆపదల్లో నిండి ఉన్నాను. నా ప్రాణము పాతాళానికి సమీపించి ఉన్నది. సమాధిలోనికి దిగువారిలో నేను ఒక్కనిగా ఎంచబడి తిని, నేను త్రాణ లేని వారి వలె అయితిని, చచ్చిన వారిలో విడవబడిన వాడిని అయితిని. నేను సమాధిలో పడి ఉన్నా, హతులలో ఒకరినైతిని, నీవింకా స్మరింపని వాని వలె అయితిని. వారి నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు కదా. అగాధమైన గుంటలలోను, చీకటి గల చోట్లలోను, అగాధ జలములలోను నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు. నీ ఉగ్రత నా మీద బరువుగా ఉన్నది. నీ తరంగములన్నీయు నన్ను ముంచుచున్నవి. నా నెలవరులు నాకు దూరముగా ఉంచి ఉన్నావు. నీవు వారి దృష్టికి నన్ను హేయునుగా చేసి ఉన్నావు. ఎలుపలికి రావల్ల కాకుండా నేను బంధింపబడి ఉన్నాను. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది. యెహోవా ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను. నీ వైపు నా చేతులు చాపుచున్నాను. మృతులకు నువ్వు అద్భుతములు చూపెదవా. ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా. నా వాయిస్ చివరి వరకు వినబడుతుందా? చిన్న మోగదయ చేయండి ఇలా. ఓకే, రైట్. అందరి దగ్గర బైబిల్ ఉంది కదా. ఎవరి దగ్గర బైబిల్ లేకపోయినా సిగ్గు లేకుండా పక్కవారు బైబిల్ చూడండి. బైబిల్ చూస్తూ వినండి. క్రైస్తవ సభలకి బైబిల్ లేకుండా రాకూడదు. బైబిల్ ఉండాలి. ప్రతి ఒక్కరికి సొంత బైబిల్ ఉండాలి. నా దగ్గర మొబైల్ ఉందండి. మొబైల్లో చూస్తుంటే మీ మొబైల్ ఎంత పవిత్రమైందో అందరికీ తెలుసు. కాబట్టి బైబిల్లోనే చూడండి. సరే, తెలుగు అక్షరాలు తెలుసు కనుక చదువుకున్నాం. చదివింది ఏమన్నా అర్థమైందని ప్రశ్నించుకుందాం. యథార్థంగా మనకేమన్నా అర్థమైందా? సిగ్గు లేకుండా ఒప్పుకుందాం, మనకేం అర్థం అవ్వలేదు కానీ చదివాం.
మన వాక్యాన్ని చదివినప్పుడు ఆ వాక్యం మనకు అర్థం కాలేనప్పుడు ఆ వాక్యం చదివిన ఒకటే చదవకపోయినా ఒకటి. చాలా మంది వాక్యాన్ని ఎందుకు చదువుతారంటే పుణ్యం వస్తుందని చదువుతారు. చదివితే పుణ్యం రాదు. నేను సీరియస్గా చెప్తున్నాను. చదివింది నీకు అర్థమై దాని ప్రకారం బ్రతకాలను నిర్ణయించుకున్నప్పుడు నీకు దేవుడు ఆశీర్వాదం వస్తుంది. ఓ గంట ఈ సభలో గడిపి వెళ్ళిపోతే మంచిది జరగదు. నేను సీరియస్ చెప్తున్నా, జరగదు. మరి ఎప్పుడు మన జీవితానికి ఆశీర్వాదకరంగా మారుతుంటే వాక్యం నీకు అర్థం అవ్వాలి. నేను ఏ సభకు పోయినా ముందు వాక్యం ఎంత విలువైందో చెప్పిన తర్వాతే నేను వాక్యంలోకి వెళ్తాను. చదివిన వాక్య పఠనాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ప్రతి వాక్యానికి ఒక సందర్భం ఉంటుంది. ఆ సందర్భానుసారంగానే వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. సందర్భం అంటే అసలు ఎవరి కోసం ఏ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నారు, ఆ విషయాలు చదవడం వలన ఈ కాలంలో మనకు ఉపయోగం ఏంటి, దీన్ని మినిమం కామన్ సెన్స్ అంటారు. లేదా స్థానికంగా చదువుకుంటాం, లేదా సమకాలీన పరిస్థితుల్లో చదువుకుంటున్న మనకి, ఎప్పుడో పురాతనమైన వాక్యం చదువుతున్న మనకి ఇప్పుడు ఏంటి ఉపయోగం, దానివల్ల మనకి ఏంటి ఉపయోగం అంటే మీకు ఉదాహరణ చెప్తాను వినండి. చాలా మంది తల్లులు చెల్లెళ్ళు పెద్దమ్మలు కనబడుతున్నారు. అందరికీ సంసారంలో ఏదో ఒక బాధలు ఉంటాయి ఉండవా? ఉంటాయిగా. మాకు సంసారంలో బాధలు లేవంటే అది సంసారం కాదు, దొంగలు. ఇంకా గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక బాధ ఉంటుంది. బాధలు లేనిదే సంసారం దేవుడు సంసారం కదా. ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయినాయి బాధలు. ఈ బాధలు ఎక్కువైపోయినప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే అత్త చేత పడలేకపోతున్నారు, లేదా ఆడబడి చేత పడలేకపోతున్నారు, తోబుట్టులని చెప్పుకున్న వాళ్ళ చేత పడలేకపోతున్నారు. అన్నిటినీ వదిలేసి ఏ మనిషినైతే చూసి వచ్చిందో వాడే తిరగబడుతుంటే ఇంకెవడికి చెప్పుకోవాలో అర్థం కాక అనేకులు చేసుకుంటున్న పని ఏంటంటే సూసైడ్ చేసుకుంటున్నారు. ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్న వారు చర్చిలకు వస్తారు. ఈ చర్చికి వచ్చినప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? వాక్యంలోంచి మాట్లాడతాడు. ఆ వాక్యంలోంచి దేవుడు మాట్లాడుతున్నప్పుడు గ్రహించడం మనకు తెలియాలి. ఎలా మాట్లాడతాడు వాక్యంతో? ఇలా వాక్యాన్ని చదివేస్తే మాట్లాడు, గుర్తుపెట్టుకోండి. వాక్యంలోంచి ఎలా మాట్లాడంటే నీకన్నా ఘోరాతి ఘోరంగా ఒక యజమానురాలు ఆడిన గేమ్కి, ఒక యజమానుడు తీసుకున్న నిర్ణయానికి మధ్యలో అన్యాయం అయిపోయిన ఆగర్ అనే ఒక చరిత్ర ఉంది. ఆ ఆగరు చేపట్టుకుని దేవుడు ఆశీర్వదించాడు. ఏమన్నాడు తెలుసా? ఇదిగో నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదమే ప్రజెంట్ గల్ఫ్ దేశాలు అయినాయి. మీకు తెలుసు కదా, కువైట్, మస్కట్, దుబాయ్. అంటే అప్పుడు ఆగరమ్మకి ఇచ్చిన మాట ఈరోజు కువైట్లో అంటే గల్ఫ్ అంతా దీవింపబడింది. ఎందుకంటే ఆ ఆగరమ్మ పిల్లలే ఇప్పుడు గల్ఫ్ దేశాలు. అంటే దేవుడు మీకు అది చదువుతుంటే ఏమర్థమవుతుంటే, ఆగర సందర్భం చదువుతున్నప్పుడు ఒక సంసారిగా దేవుడు నీతో ఎలా మాట్లాడతాడంటే, ఆ రోజు ఆగర జీవితాన్ని ఆదరించిన దేవుడు నా జీవితాన్ని కూడా ఆదరిస్తాడు. ఇది దేవుడు మాట్లాడే విధానం. మరలా నేను చెప్తున్నాను వినండి. తండ్రి ఆడిన గేమ్కి, భర్త తీసుకున్న నిర్ణయానికి మధ్యలో అన్యాయం అయిపోయిన ఒక తల్లి ఉంది. ఆవిడ పేరు లేయా. ఆ లేయాకి ఏమైనా సంబంధం ఉందా? వాళ్ళ నాన్న కంగారుగా రాత్రి పెళ్లి చేస్తాడు. వీళ్ళ ఆయన చూడకుండా చెల్లి అనుకుని నీవుని చేసేసుకున్నాడు. మధ్యలో అన్యాయం అయిపోయింది ఎవరు చెప్పండి? లేయమ్మ. ఆ లేయమ్మ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చింది ఎవరు? యెహోవా. ఆ సందర్భం చదువుతుంటే నీకు నాకు ఏమర్థమవుతుందంటే, ఆ రోజు లేయమ్మని వాదార్చిన దేవుడు ఈ జనరేషన్లో నా జీవితాన్ని కూడా దేవుడు, ఇది దేవుడు మాట్లాడడం. దేవుడు ఎలా మాట్లాడతాడంటే కుమారి అని పిల్లడు, గుర్తెట్టుకోండి. దేవుడు ఎలా మాట్లాడతాడంటే ఇలా రా అని చెప్పడు. దేవుడు రాత్రి కలల్లోకి వచ్చి, ఇదంతా పక్కన పెట్టండి, దేవుడు ఈ తరంలో మాట్లాడేది ఏదన్నా ఉంది అంటే నువ్వు బైబిల్ చదవాలి. ఆ బైబిల్ చదువుతుంటే ఆ తరాలలో ఆ వ్యక్తుల జీవితాన్ని వాదార్చిన దేవుడు ఈ తరంలో నా జీవితాన్ని కూడా చెప్పండి వాదారుస్తాను. ఒక ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం రావడమే దేవుడు మాట్లాడు. ఒక కుటుంబ యజమానుడు అయితే నీలాంటి యజమానుల్ని దేవుడు చరిత్రలో ఎలా వాదాచి నిలబెట్టాడో బైబిల్లో కుటుంబ యజమానుల చరిత్రలు ఉన్నాయి. అవి చదువుతున్నప్పుడు యజమానుడిగా నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు ఆయన.
ఇలా చదువుకుంటూ పోతే అనేకమైన ఉదాహరణలు మనకు బైబిల్లో ఉన్నాయి. ఇప్పుడు మనం ముందుకు వద్దాం. అసలు ఏంటి 88వ కీర్తన? ఇది రాస్తున్నాడు, మీరు చూడండి. యెహోవా నా రక్షణకర్తయగు దేవా, రాత్రి వేళ నీ సన్నిధి నేను మరపెట్టంటే ఇది పాట, ప్రార్థన. అక్కడ రాసిన చూడండి, యెహోవా నా రక్షణకర్తయగు దేవా, నేను రాత్రి వేళ నీ సన్నిధిని మరపెడుతున్నాను. ఇది పాట, ప్రార్థన. ప్రార్థనలో పాట అంటే కీర్తనలు అనగానే ఇవి కీర్తనలు అనుకోకండి. కీర్తనలు అనగానే ఈ రోజు రాస్తున్నారు చూసారా, పనికిమాల కీర్తనలు, ఆ కీర్తనలు అనుకోకండి. ఎందుకంటే వాక్యాలు తక్కువ, బీట్ సౌండ్లు ఎక్కువ. ఇప్పుడు కీర్తనలకు అర్థం పర్థం ఉన్నాయా? డ్యాన్సులు, వర్షిప్పులు చేస్తున్నారు. వర్షిప్పులు అనాలి, ఊరేగింపు అనాలి, అర్థం అవట్లేదు. అది వర్షిప్పా నడుతున్నాను. ఏం వర్షిప్పులు చెప్పండి? వర్షిప్పులు అవి. వర్షిప్ అంటే ఏంటి? ఆత్మతోను సత్యముతోను దేవుణ్ణి ఆరాధించాలి. ఇప్పుడు వర్షిప్ అంటే ఏంటి? గట్టిగా మ్యూజిక్ కొట్టేసి, గట్టిగా ఎగిరేసి, బైబిల్ కాళ్ళ దగ్గర పెట్టేసుకుని, ఇది వర్షిప్పా? నడ్డ కూడా అందరికీ దేవుడు ఏమనుకుంటున్నారు? ఇది వర్షిప్ కాదు. నడుతున్నాను, అడావడి చేస్తారు, ఊరేగింపులు అడావడి చేస్తారు చూసారు, ఎగిరి అడావడి చేసి. ఈ వర్షిప్పులు కాదు. వర్షిప్ ఏంటంటే దేవుడు అల్లరి చేయడు, సమాధానకరంగా ఉంటాడు. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే బైబిల్లో కీర్తనలు ఈ జనరేషన్ కీర్తనలు లాంటివి కాదు. బైబిల్లో కీర్తనలో వాక్యాలు ఉన్నాయి. బైబిల్లో కీర్తనలు దేవుని మాట ఉంది. బైబిల్లో కీర్తనలు జీవిత పాఠాలు ఉన్నాయి. బైబిల్లో కీర్తనలు భక్తుల యొక్క కన్నీళ్ళు ఉన్నాయి. బైబిల్లో కీర్తనల వెనకాల ప్రార్థనలు ఉన్నాయి. వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు చూడండి, యెహోవా నా రక్షణకర్తయగు దేవా, నేను రాత్రి వేళ నీ సన్నిధిని మొరపెడుతున్నా. నేను ఎవ్రీడే ఏం చేస్తున్నా? నీకు ప్రార్థన చేస్తున్నా. నేను ఎంతగా ప్రార్థన చేస్తున్నాను? నా ప్రార్థన నీ సన్నిధిని చేరేంత వరకు నేను మొరపెడుతున్నాను. నా జీవితం అంతా ఆపదలు నిండిపోయాయి. నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే, రేపు ఈ ఊర్లో ఎవడ చచ్చిపోతాడు అంటే నెక్స్ట్ నేనే చచ్చిపోతాను అన్నట్టు ఉంది ప్రభు అని ఈ కీర్తన రాస్తున్నాయని అంటున్నాడు. మీకు అర్థమవుతుంది ఈ మాటలు చెప్తున్న విషయాలు? అంటే ఈ కీర్తనకారుడు బాధపడుతున్నాడు. నేను డైలీ ప్రార్థన చేస్తున్నాను. దేనికంటే నా జీవితంలో ఒక ఆపదలు వచ్చాయి. ఆ ఆపదలు ఎంతగా వచ్చాయి, నీకు చరణజొచ్చి నీ చెవి యొగ్గుతావని నీకు డైలీ నేను ప్రార్థన చేస్తున్నాను. కానీ నేను పాతాళంలోనికి సమీపించి సమాధిలోనికి దిగువారిలో నేను ఒకడిని అయిపోయాను. ఈరోజు వీళ్ళు చనిపోయారు, రేపు వాళ్ళు చనిపోతారు. నెక్స్ట్ ఎవర్రా చనిపోయేదంటే జనాలు ఇట్టే చెప్తున్నారు. నెక్స్ట్ నేను, ఎందుకంటే నేను ఏడ్చి చచ్చిపోయేవారి జాబితాలో నెక్స్ట్ నేనే అన్నట్టున్నాను అన్నాడు. ఇప్పుడు ప్రశ్న, ఎంత బాధపడిపోవడానికి ఇంతకీ ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయి? ఈయనకి ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయో తెలియాలంటే ఇంతకీ ఈయన ఎవరో మనకు తెలియాలి. మెజారిటీ బైబిల్లో కీర్తనలు ఎవరు రాశారు? దావీదు రాశాడు. ఈ కీర్తన ఎవరు రాశారు? నా మాటలు మీకు అర్థమవుతుంది, బాగా వినండి. ప్రతి కీర్తన బాగా వినాలి. ప్రతి కీర్తన వెనకాల ఒక రైటర్ ఉన్నాడు. కీర్తనలన్నీ దావీదు రాయలేదు, కీర్తనలన్నీ మోసే రాయలేదు, కీర్తనలన్నీ సొలొమోన్ రాయలేదు, కీర్తనలన్నీ కోరాహు కుమారులు కూడా రాయలేదు. కీర్తనలు ఇంకా ఎవరైతే కనబడుతున్నా ఆసాపు రాయలేదు. కీర్తనలు గుర్తు తెలియని వ్యక్తులు రాయలేదు. కీర్తనలు మెజారిటీ చాలా మంది వ్యక్తులు రాశారు. దావీదు అనేకమైన కీర్తన రాశాడు, సొలొమోన్ రాశాడు, ఆ తర్వాత రాజులు రాశారు, కొన్ని గుర్తు తెలియని కీర్తనకారులు ఉన్నారు. అయితే ఈ కీర్తన లైఫ్ లో ఒకే ఒక్కసారి ఒక వ్యక్తి కీర్తన రాశాడు. తన జీవితంలో ఏడ్చి చివరికి చచ్చిపోయే వారి జాబితాలో ఒకడన్నట్టు అయిపోయి రాశాడు. ఆ ఒక్క కీర్తన జీవితంలో రాశాడు. ఆ ఒక్క కీర్తన దేవుడు కీర్తన గ్రంథంలో పెట్టించాడు. ఎవరు ఆ కీర్తన రాస్తుందంటే చిన్న అక్షరాలు రాశాడు చూడండి. ప్రధాన గాయకుడికి యజ్రాయీడైన యామాను రచించిన దైవ జ్ఞానము. ఏంటట? యజ్రాయీడైన యామాను రచించ అంటే రాసిన ఆయనేమంటే దీని యొక్క ఆధార్ ఎవరైతే ఉన్నాడో, ఈ కీర్తన పుట్టడానికి కారణం ఒక్క ఆయన అయితే ఈ కీర్తన వెలుగులోకి తెచ్చింది ఎవరంట? కోరాహు కుమార్. ఇప్పుడు ప్రశ్న, కోరాహు కుమారులు ఎవరు చెప్పాలి?
కోరహు కుమారులు ఎవరు? నేను చెప్తే చేతవేనా? మోసే గారు తెలుసుగా, తెలిసినా తెలియకపోయినా తెలిసినట్టే, తెలుసు కదా మోసే గారు. మోసే అనే ఆయన ఒక నాయకుడయ్యి 6 లక్షల నుంచి 20 లక్షల మంది ఐగుప్తి నుంచి ఎర్ర సముద్రం పాయలు చేసి నేడో రేపో కానాను భూభాగాన్ని నడిపిద్దాం అనుకునే టయానికి ఒక వంకరోడు తిరగబడిపోయాడు. ఆ వంకరోడు పేరు కోరాహు. ఆ కోరాహు ఎవరి తాలూకంటే మోసే గారికి బాబాయ్ ఉంటే ఆ బాబాయ్ గారి అబ్బాయి కోరాహు. అంటే మోసే గారికి చుట్టాలు బ్రదర్ అవుతాడు ఎవరు? ఈ కోరాహు. ఈ తిరగబడిపోయినట్టు ఉండకి ఈడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నువ్వు పెద్ద నాయకుడివి, నువ్వు చెప్పినట్టు మేము వినాలి, నువ్వు కూర్చోమంటే కూర్చోవాలి, లెగమంటే లెగాలి, మేము వినవయ్యా, మా మాట కూడా వినేవాళ్ళు ఉన్నారని చెప్పి 250 మందిని చూసి మురిసిపోయాడు ఈ మనిషి. అంటే వీడికో పార్టీ ఉంది, ఆ పార్టీ 250 మంది పార్టీ. ఆ పార్టీతో మోసే మీదకి ఎప్పుడైతే తిరగబడిపోయాడో మోసే గారు బాధపడ్డాడు. నాయకుడికి ఉండే గొప్ప లక్షణాలు ఏంటంటే ఏడిసే ప్రతి ఒక్కడికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉండకూడదు. అది కుటుంబ యజమాని అయినా సంఘ నాయకుడైనా ఎవరైనా ఎవడ పడతాడు గాలి మాటలు మాడతాడు. ప్రతి ఒక్కడికి వివరించుకుంటూ కూర్చుంటామా? అందుకే మోసే గారు చేసిన పని ఏంటంటే ఎవరికి వివరించుకుంటా మోసే గారు చేసిన పని దేవుడికి చెప్పి వదిలేశాడు. దేవుడు సీరియస్ అయ్యాడు. వెంటనే తెల్లారేసరికి మోసేతో దేవుడు అన్నాడంటే, మోసే, నీ మీదకి ఎవరైతే తిరగబడుతున్నారో వీళ్ళందరినీ ఒక పక్కకు రమ్మాను, నీ మాటిని వాళ్ళందరూ పక్కకు రమ్మాను. ఈ పక్కకు వచ్చిందంతా ఎవరో మనకు తెలుసు, కోరాహు కుమారులు. కోరాహు ఇటేపు వచ్చిన అందరూ మోసే. కోరాహు మాట్లాడిన 250 మంది వచ్చారు. ఆ 250 మందితో బాగా వినాలి, భూమి విడిపోయి ఒకేసారి భూమి కోరాహు యొక్క అనుసరించిన ఆయన బృందాన్ని ఒకేసారి భూమి మింగేసి చంపేసింది. కోరాహు చనిపోయాడు, కానీ ఎవరు చనిపోలేదంటే కోరాహు కొడుకులు చనిపోయారు. ఎందుకంటే అప్పుడు చిన్న చిన్న పిల్లలు. ఆ పిల్లల్ని దేవుడు చంపకుండా వదిలేసేసరికి ఈ పిల్లలు పెద్దోళ్ళై, ఆ పిల్లలు మరింత పెద్దవారైతే, ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు అయితే, ఆ పిల్లలకి పిల్లలు పుడితే, ఆ పిల్లలైతే, మీ ఊరు ఎలాగైతే ఇంకో ఊరు నుంచి విడిపోయింది ఇప్పుడే అన్నాను, అలాగే వీళ్ళ ఊరంత జనాంగం అయ్యారు. ఆ ఊరంత జనాంగం అయితే సరిగ్గా ఆ టైంకి అంత జనాభా అభివృద్ధి చెందే సమయానికి ఇశ్రాయేలుకి 2వ రాజు పరిపాలిస్తున్నాడు. ఆ 2వ రాజే దావీదు. ఈ దావీదు పరిపాలిస్తున్నప్పుడు దావీదుకు ఒక ఐడియా వచ్చింది, ఒక ఆశ పుట్టింది. ఏమన్నాడంటే, దేవా, గొర్రెలు కాసుకుంటున్న తీసుకొచ్చి నన్ను ఎక్కడో అంతఃపురంలో కూర్చోబెట్టావు, నన్ను ఎక్కడో తీసుకెళ్ళి ఇదిగో ఇలాంటి బంగారు భవంతుల్లో కూర్చోబెట్టావు, నీకు మాత్రం నీ సన్నిధికి సరైన నివాసం లేదు, నీకు మందిరం కడతాను ప్రభువా అన్నాడు. దేవుడు అన్నాడు, ఐడియా బాగుంది కానీ నువ్వు కట్టొద్దు అన్నాడు. ఏ ప్రభు అంటే, నీ చేతులు చెప్పండి రక్తము చేత తెడుస్తున్నాయి కనుక నువ్వు కట్టడానికి వీల్లేదు. అప్పుడు దావీదు ఆశను దేవుడు నెరవేర్చడానికి దేవుడు అన్నాడు, ఆశగా నీ ప్రాణాన్ని తృప్తిపరుస్తాను, నీ కొడుకు ద్వారా కట్టిస్తానులే అన్నాడు. ఆ కొడుకే సొలొమోను. ఆ సొలొమోను వచ్చాడు. సొలొమోనుకు కావాల్సిన 46 ఎకరాల స్థలం కొన్నాడు. సొలొమోను రావడానికి కావాల్సిన మెటీరియల్ అంతా సిద్ధపరిచాడు. సొలొమోను వచ్చే సమయానికి పూజారులు అంటే యాజకులను సిద్ధపరిచాడు. దేవాలయంలో పనిచేయడానికి కావలసిన పరిచారకులను సిద్ధపరిచాడు. దేవాలయంలో పనిచేయడానికి కావలసిన గాయకులను రెడీ చేశాడు. దేవాలయానికి కావాల్సిన అందరు రెడీ చేసి ఇప్పుడు దేవాలయాన్ని బంగారంతో కట్టబోతున్నాడు కనుక ఆ దేవాలయాన్ని కాపలా కాయడానికి సైనికులు కావాలన్నాడు. ఆ సైనికులే కోరాహు కుమారులు. మీకు అర్థమైనట్టే. ఇలా వచ్చారు కోరాహు కుమారులు. ఈ కోరాహు కుమారుల్ని సైనికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ తీసుకొచ్చి వీళ్ళందరినీ దావీదు ఏం చేశాడంటే, దేవాలయాన్ని కాపలా కాయడానికి, సిటీని కాపలా కాయడానికి ద్వారపాలకులు విభాగాలుగా పెడితే వీళ్ళు చెకింగ్ డిపార్ట్మెంట్లో సైనికులుగా అంటే కమాండర్స్గా పనిచేస్తున్నప్పుడు వీళ్ళు వస్తూ పోతున్న పబ్లిక్ని అబ్జర్వ్ చేస్తూ ఇక్కడికి వచ్చిన భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తిని వెలుగులోకి తీసుకురావడానికి వీళ్ళ పాటల కింద రాశారు. అంటే వీళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీసే కాదు, దేవుడి కొరకు పాటలు రాసిన గొప్ప రైటర్స్ కూడా. అలాంటి పాటని వెలుగులోకి తీసుకొచ్చారు. ఆ పాట మూలం ఎవరిదంటే ఏమానది. ఈ పాటని వెలుగులోకి తీసుకొచ్చింది ఎవరంటే కోరాహు కుమారులు. ఇంతకీ ఇప్పుడు ప్రశ్న, ఇంతగా బాధపడ్డానికి ఏమాను ఎవరు?
ఇప్పుడు ప్రశ్న, ఈయన ఇంతగా బాధపడ్డాక రాస్తున్నారు చూడండి. నేను పాతాళంలోకి సమీపించి ఉన్నాను, నా ప్రాణం తాళలేని వాళ్ళే అయిపోయింది, నేను చచ్చిన వారిలో ఎడవబడిన వాడిని అవుతాను, నేను సమాధిలో పడి ఉన్న అతుల్లో ఒకని వల్ల అయిపోయాను. ఎంత బాధపడిపోతున్నాడు. ఇంతకీ అన్ని ఆపదలు ఈ అబ్బాయికి ఏమొచ్చాయి? ఎప్పటి నుంచి పడుతున్నాడు ఈ బాధలు అంటే? బాగునండి, చిన్నప్పటి నుంచి పడుతున్నాడు అంట. ఇంతకీ ఈ అబ్బాయి ఎంత? రైటర్స్ వయసు అడిగితే వయసు చెప్తున్నారు. ఇంతకీ ఈ అబ్బాయి వయసు ఎంత? 25 years. అంటే ఈ పాట రాసే సమయానికి, అంటే ఈ కీర్తన ఈ అబ్బాయి తెర మీదకి తీసుకొచ్చే సమయానికి 25 సంవత్సరాలట. 25 సంవత్సరాల అబ్బాయికి ఏం బాధలు ఉంటాయండి? ఈ జనరేషన్ బట్టి చెప్పండి. 25 సంవత్సరాల కుర్రోడికి ఏం బాధలు ఉంటాయి? దిక్కుమాల లవ్ స్టోరీలు ఉంటాయి. ఇంకా ఏముంటాయి చెప్పండి? వాళ్ళ అమ్మో బాబు వాడికి ఏదోడు కొనకపోతే అది పెద్ద బాధలా ఫీల్ అవుతాడు. ఇటు లేదా ఎగ్జామ్స్కి సరిగ్గా చదవకపోతే ఫెయిల్ అయినందుకు బాధపడతారు. నేను అడుగుతున్నాను, 25 సంవత్సరాల కుర్రోళ్ళు దేనికోసం బాధపడితే? ప్రియులారి కోసం బాధపడతారు, బాధపడితే వస్తువుల కోసం బాధపడతారు. ఈ అబ్బాయి దేనికోసం బాధపడతారు? అరే ఇంత ఏడ్చి బాధపడతాడు. ఎంతగా బాధపడతాడు? ఇంకా కిందకి రాస్తున్నారు చూడండి 15వ వచనంలో, బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమై. ఎప్పటి నుండి? 1 కాదు 2 కాదు, బాల్యం నుంచి. అంటే మీరు గమనించండి, 25 years అంటే మీరు బాల్యంలో ఒక 2 ఏళ్ళు పక్కకు తీసిన, చిన్నప్పటి నుంచి ఒక 20+ అంటే 20 సంవత్సరాల పైనుండే చెప్పండి ఈ అబ్బాయి బాధపడుతున్నాడు. ఇంత చిన్న వయసు నుంచి ఈ అబ్బాయి బాధపడడానికి కారణం ఏంటి? ఆయన బాధపడమే కాదు, కింద కట్టినాడు, నీ కోపాగ్ని నా మీదకు పొర్లి ఉన్నది, నీ మహా భయములు నన్ను సంహరించి ఉన్నవి, నీళ్లు ఆవరించున్నప్పుడు దినమంతా నన్ను ఆవరించున్నవి, అవి నన్ను చుట్టూరా చుట్టుకొని ఉన్నవి. నేను బాధపడుతున్నప్పుడు నా బాధను చెప్పుకోవడానికి ఒక ఫ్రెండ్ లేడు, నా బాధను చెప్పుకోవడానికి ఒక బంధువు లేడు, నా అన్నవాడు నాకు ఒక్క లేడు, నాకున్నది తోడల్లా ఏమనుందంటే అక్కడ రాస్తున్నాడు, చీకటే నాకు బంధువు అయ్యారు. గదిలో కూర్చుంటాను, ఏడుస్తాను, చెప్పుకుందామంటే ఒక్క ఫ్రెండ్ లేడు. ఎవడైనా కొన్ని రోజులు ఫ్రెండ్గా ఉంటాడంటే వాడు కొన్ని రోజులు ఉంటాడు, తర్వాత వాడు నాకు దూరం అయిపోతాడు. మా ఇంటికి ఎవరైనా బంధువులు వస్తారంటే చాలా కాలం అయిపోయింది, మా ఇంటికి బంధువులు రావడమే మానేస్తారు. మా ఇంటికి ఒక బంధువు రాడు, ఒక స్నేహితుడు రాడు, నా అన్నవారు ఎవరు లేరు. నా బాధ చెప్పుకోవడానికి నా ఫ్యామిలీ కూడా నా వైపు చూడదు. అందుకే చిన్నప్పటి నుంచి ఏడ్చి నా గదే నాకు స్నేహం అయిపోయింది, నా గదిలో ఉన్న చీకటే నాకు బంధువు అయిపోయారు. నా బాధ ఎవరికి చెప్పుకోలేదని 25 years లేదా 20 years నుంచి రోజు రాత్రి పగలు ఏడుస్తూ ఎవరికి చెప్పుకుంటున్నాడట? దేవుడికి. ఇప్పుడు బాగా వినండి, యంగ్ స్టార్స్ బాగా వినండి. అంత బాధ ఈ అబ్బాయికి ఏమొచ్చిందో తెలియాలంటే ఈ అబ్బాయి కోసం మనకు తెలియాలి. అసలు అంత బాధపడిపోవడానికి ఈ అబ్బాయికి అంత బాధలు ఏమున్నాయంటే, చాలా బాధలు. అంటే చనిపోతున్నాడట. అక్కడ రాస్తున్నారు చూడండి 11వ వచనంలో, సమాధి నీ కృప ఎవరినైనా ఎవరింతురా, సమాధిలో నాకు నాశన కోపంలో నీ విశ్వాసం ఎవరైనా చెప్పుకుందురా, అంధకారంలో నీ అద్భుతము తెలియజగునా, పాతాళంలో నీతి తెలియదగునా, యెహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనను, యెహోవా నీవు నన్ను విడిచిటయాలా, నీ ముఖము నాకు చాటు చేయటయాలా. నేను ఉండలేకపోతున్నాను. నెల కాదు, 2 నెలలు కాదు, 3 నెలలు కాదు, 4 నెలలు కాదు, సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాల పైనుంచే ఏడ్చి నా కన్నులు ఎలా అయిపోయంటే, నా కన్ను స్కీనించిపోయింది. నా కన్నులు ఎక్కువ ఏడిస్తే ఏమో చెప్పండి, కంటి చూపుకి ఇబ్బంది అవుద్ది. ఎక్కువ ఏడిస్తే కళ్ళు కింద వలయాలు వస్తాయి. ఎక్కువ ఏడిస్తే డిప్రెషన్ మనం చాలా రోగాల్లో గెంటేస్తుంది. ఎక్కువ ఏడిస్తే ఆ మానసికమైన రోగం మనిషిని నిలువెల్లా పాడు చేస్తుంది. ఈ అబ్బాయి అంటున్నాడు, నేను ఏడ్చి మృతునైపోయేలా ఉన్నాను, ఏడ్చి చచ్చిపోయేలా ఉన్నాను. నేను ఎంతగా ఏడుస్తానంటే ఇక నేడో రేపో చనిపోతానేమో. ఇప్పుడు ప్రశ్న, ఎంత ఏడుస్తున్నాడంటే ఇతనికి ఏటి సందర్భం? చూద్దాం ఒకసారి. ఎవరి అబ్బాయి? మొదటి దినవృత్తాంతాల గ్రంథం ఒకసారి తీయండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 33వ వచనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 33వ వచనం.
ఈ ప్రకారము తమ కుమారులతో కలిసి కనిపెట్టుచున్న వారు ఎవరనగా తమ కుమారులతో కలిసి కనిపెట్టుచున్న వారు ఎవరనగా కహతీయుల కుమారుల్లో గాయకుడగు హేమాను ఇతడు సమూయేలు కుమారుడగు కహతీయుల కుమారుల్లో గాయకుడు. ఇప్పుడు ప్రశ్న, కహతీయుల కుమారులకు చెందిన వాడే హేమాను. ఇప్పుడు మళ్ళీ ప్రశ్న, కహతీయులు ఎవరు? అన్ని ప్రశ్నలే మనకి. చెప్పండి, కహతీయుడు ఎవరు? కహతీయులు అంటే ఇశ్రాయేలు 12 గోత్రాలు ఉన్నాయిగా. 12 గోత్రాలు లేవీలు అనే ఒక గోత్రం అని తెలుసుగా. ఆ లేవీలు గోత్రాల మళ్ళీ వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తులకు వంశాలు ఉన్నాయి. ఆ లేవీల్లో ఒక వంశమే కహతీయులు. అంటే ఈయన ఎవరన్నమాట? లేవీడు. లేవీలో ఒక కహతీయులు. ఆ కహతీయుల వంశానికి చెందిన వాడే ఈ హేమాన్. ఈ హేమాను యొక్క వృత్తి అని చెప్తున్నాడు. ఇతడు గాయకుడు. ఇప్పుడు చెప్పండి, ఇతడు గాయకుడే కాదు, మంచి రచయిత. మంచి రచయితే కాదు, మంచి గాయకుడు. మంచి గాయకుడు రచయితే కాదు, అక్కడ రాష్ట్రాన్ని మీరు చూడండి, సమూయేలు గారికి మనవడు. ఇప్పుడు ప్రశ్న, సమూయేలు గారు ఎవరు? చెప్పండి. ఎవరు? అన్నా కొడుకు. ఇప్పుడు బాగుండండి, అన్నాకి ఎలాంటి పరిస్థితుల్లో సమూయేలు పుట్టాడు పడుతున్నాను. సమూయేలు గారికి మనవడికే ఇంత ఏడుపు ఉందంటే బహుశా ఏదో పెద్ద గొడవే ఉండుంటుంది. అసలు సమూయేలు గారు అంటే చిన్న వ్యక్తి. ఇది ఎలా ఉందంటే పేరు గొప్ప. చెప్పండి, సమూయేలు గారి పేరు చెప్తే అందరి గౌరవం. మరి సమూయేలు గారు మనవడు ఇంత ఏడవడానికి ఇంతకీ పరిస్థితులు ఏమయ్యాయి? అసలు సమూయేలు గారు అంటే చిన్న ఇట్ట. సమూయేలు గారు ఏదన్నా ఊరిలోకి వెళ్తున్నారంటేనే ఆ ఊరంతా భయపడేదంట. అసలు సమూయేలు గారు ఎలాంటి పరిస్థితుల్లో పుట్టాడు మీకు తెలియాలంటే ఒక్కసారి సమూయేలు క్యాపబిలిటీ అంటే తెలిస్తే ఆ కుటుంబంలో పుట్టిన ఈ అబ్బాయి ఎందుకు ఏడుస్తున్నాడో మనకు అర్థమవుద్ది. ఒక్కసారి న్యాయాధిపతుల గ్రంథం రండి. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం మొదలు వచ్చి నుండి. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం మొదలు వచ్చి నుండి. ఇశ్రాయేలీలకు రాజులైన దినములలో లేవీయుడనే ఒకడు ఎఫ్రాయిమీయుల మన్యపు ఉత్తర భాగమున పరదేశుగా నివసించుచుండెను. అతడు యోధా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఒక ఉపపత్నిగా తెచ్చుకొనగా అతని ఉపపత్ని అతన్ని విడిచి ఒకనితో వ్యభిచరించి యోధా బెత్లెహేములోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలుండెను. జాతకి వినండి, మీకు పరిస్థితులు అర్థం కావాలి. హేమాన్ అంటే ఏంటో చూడడం ప్రారంభిస్తే మనకు దారిలో ఎదురైన వ్యక్తి సమూయేలు. సమూయేలు పరిస్థితులు ఏంటో మనకు అర్థం కావడానికి ముందుకెళితే సమూయేలు పుట్టే సమయానికి సమాజం ఎలా ఉందట? ఒక్కొక్కడు 2-3 చేసుకుంటున్నాడట. ఆఫీసర్లు ఏమో ఒకరు, చెప్పండి, అనాఫీసర్లు ఇంకొకరు. ఇలా చేసుకుంటూ చూడండి. పైగా ఎఫ్రాయిము మంజంలో లేవీడు అంటే ఎవరండి? లేవీడు అంటే ఎవరో బాగునండి, దైవజనుల గుంపు. అంటే దేవుడు తరపున పనిచేయాల్సిన నాయకుల్లో ఒకడు. ఆ నాయకుడట ఏ ఊరు పిల్లను ఉపపత్రిక ఉంచుకున్నాడట? చెప్పండి, బెత్లెహేం. బెత్లెహేం అంటే ఎవరండి? బాగునండి, మహారాజులు పుట్టబోయే ఊరు. అప్పటికే ఆ మహారాజు అంటే దావీదు గారి ఊరు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పుట్టిన ఊరు. అలాంటి ఊర్లో పనికిమాలిన కూడా ఉందంట, గుర్తుపెట్టుకో. గొప్ప సంఘాల్లో కూడా పనికిమాలిన మోకుంటారంటే ఉంటారు. ఎంత భక్తి జీవితంలో కూడా సంఘాన్ని చెడగొట్టే పనికి మాలిన వారు ఉంటారంటే ఉంటారు. ఇక్కడ మీరు చూడండి, అంత మంచి ఊర్లో, ప్రవచనం కలిగిన ఊర్లో, దైవం ఎదురు చూసిన ఆ ప్రాంతంలో ఇలాంటి పనికి మాలిన భక్తిహీనులు ఉన్నారట. ఆ భక్తిహీనుల ఉపపత్ని ఈమె ఎవరో చూడండి, ఆ సంసారంలోకి వచ్చింది. ఏమైంది? వస్తే బాగా వినండి. వచ్చింది కుదురంగా ఉందా? గుర్తుపెట్టుకోండి. మధ్యలో వంకరగా ఉన్నది ఎవరైనా లైఫ్లోకి వస్తే వంకర పనులే చేస్తుంది.
మగాళ్ళు జాగ్రత్తగా వినాలి, బాగా వినండి. మధ్యలో ఎవరైనా తగిలితే మధ్యలో వచ్చింది మధ్యలో వచ్చే పనులే చేస్తుంది. నీ కోసం జీవితాంతం నిష్ఠాగరిష్ఠగా ఉండిపోవడానికి ఆవిడేమి ప్రారంభం నుంచి నీతో ఉన్నది కాదు. ఆవిడ తిరిగేసి అడుగుతుంది. అడిగితే వీడి దగ్గర సమాధానం ఉంటుందా? మీ ఆవిడ ఉండగా నా దగ్గరికి ఎందుకు వచ్చావు, నా దగ్గర అడిగితే చెప్పగలడా? అది కూడా అంటుంది. ఏమని? నువ్వేమి రైట్ ఉందని నన్ను అడుగుతావు, నువ్వేముందని నన్ను అడుగుతావు, ఇదిగో నువ్వు అలా ఉండగా నా దగ్గరికి ఎలా వచ్చావో నేను కూడా, చెప్పండి, నువ్వు ఉండగా వెళ్ళా, నువ్వేంటి నువ్వు నన్ను అడగాలంటే ముందు ఇది ఉండు అని అంటదా అనదా? అదే చూడండి, ఈ అమ్మాయి ఎంత భర్తింకారమో. చాలా మంది చేస్తే తప్పదే, చాలా మంది చేస్తే తప్పదే. ఇలాంటి మధ్యలో నమ్మారంటే వీళ్ళు నిలువెల్లా ముంచేస్తారు. ఇలాంటి పని మీరు చేస్తే, ఈ పని చేస్తుంది చూడండి, ఏం చేస్తుంది? వీడితో ఉందా నీతి నిజాయితీ ఉందా? కక్కుర్తి పనులు చేసేది కక్కుర్తి పనులే చేస్తుంది. మళ్ళీ ఇంకో కక్కుర్తి పని ఎవరితోనో చేసింది, పోయింది. వీడికి తెలిసింది, అరే ఇది తేడారా, ఇది ఇంటి ఇల్లాంటిది కాదు. ఇలాంటి కక్కుర్తి పని ఎలా చేస్తుందంటే, నేను ఉండగానే ఇంకో కళ్ళు కప్పే పని చేస్తుందంటే, ఇలాంటి దాంతో జర్నీ మంచిది కానీ ఆగిపోతే బాగుండుగా. కొత్త కోళ్ళ కోపం నుంచి వెళ్ళిపోయింది అన్నట్టు వెళ్ళి బతులాడడానికి వెళ్ళాడు. ఎక్కడికి? బెత్లెహేము. అక్కడికి వెళ్ళి బతులాడడానికి వెళితే ఆ బతులాడు తీసుకొస్తున్న అదేమో చెన్నూరా, ఎఫ్రాయిముకి బెత్లెహేముకి చాలా దూరం ఉంది. అక్కడి నుంచి ఇక్కడ తీసడానికి ఈరోజు ఏమైనా కార్లు ఉన్నాయా? ఈ రోజు ఉన్నట్టు ఆ రోజుల్లో ఏమన్నా ఈ రోజుల్లో ఉన్నట్టు వాహనాలు ఉన్నాయా? ఏమీ లేవు. అంత దూరం నుండి తీసుకుని రావడానికి వెళుతున్నప్పుడు వెళుతుండా యెరూషలేము నుంచి బతినాడు తీసుకొచ్చాడట. మరి ఏం బతినాడో ఏం చెప్పాడో కండిషన్స్ ఏం అప్లై అయ్యో మనకు తెలియదు, కానీ మొత్తం మీద తీసుకుని వచ్చాడు. ఆ గాడిద మీద తీసుకుని వస్తుండగా ఒక ఏరియాకి వచ్చేసరికి చీకటి పడిపోయిందంట. జాతికి వినాలి, ఆ ఏరియా వచ్చేసరికి చీకటి పడిపోతే ఏమవుతుంది? 19 అయితే మా గాడిదలకు గడ్డి మొదలైన మేత నాకును నా పనికెత్తుకును నీ దాసులతో కూడానున్న నా నౌకరులకు ఆహారము ద్రాక్షరసము ఉన్నవి, ఏది తక్కువ లేదని అతనితో చెప్పాడు. ఎందుకంటే అతనితో అంటే ఎవరు? ఒక ఏరియాకి వచ్చాడు. ఆ ఎఫ్రాయిం నుంచి బెత్లెహేము నుంచి ఎఫ్రాయింకి వెళ్ళిపోవడానికి ఈ అమ్మాయిని బతిమలాడుకుని తీసుకుని వెళ్ళిపోతే ఒక ఏరియాకి వచ్చేసరికి చీకటి పడిపోయాం. సరిగ్గా ఆ ఏరియాకి వచ్చే చీకటి పడిపోతే ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ముసలాయన. ఆ ముసలాయన అన్నాడు, బాబు మా ఏరియాలు రాత్రులు తిరక్కండి, ఈ రాత్రులు మా ఏరియా తిరిగి వెళ్తే కొంచెం ప్రమాదం. మా నైట్ మీరేమన్నా మా ఇంట్లో ఉండిపోయి మీరు తెల్లారేక ప్రయాణం చేస్తే బెటరు. అవసరమైతే మీ అవసరాలన్నీ నేను తీరుస్తానంటే ఇప్పుడు ఈ నన్నడట ఈ లేవీడు మాకు అన్నీ ఉన్నాయి, మా నౌకర్లకి మా దాసులకి అన్నీ ఉన్నాయి, మేము వెళ్ళిపోతామంటే అప్పుడు ఆయన అంటున్నాడట ఏమని? ఆ ముసలివాడు నీకు క్షేమం కలుగును గాక, నీకేమైనా తక్కువైతే వాటి భారం నా మీద ఉంచుము. మెట్టికి ఈదులో రాత్రి గడపకూడదు. ప్రశ్న అడుగుతాను, చెప్పండి, బాగా వినండి. మెట్టికి రాత్రులు ఎక్కడ గడపకూడదట? ఎక్కడ గడపకూడదట? ప్రశ్న. ఎందుకు ఈదులో గడపకూడదంట? దయ్యాలు తిరుగుతాయా? ఎందుకు ఈదులో గడపకూడదంట? రాక్షసులు తిరుగుతాయా? ఎందుకు ఈదుల్లో గడపకూడదట? కింద రాస్తున్నారు చూడండి, ఎందుకు గడపకూడదు. మెట్టికి ఈదుల్లో రాత్రి గడపకూడదు చెప్పి తన ఇంట అతన్ని చేర్చుకొని వారి గాడిదల కొరకు మేత సిద్ధపరిచి అప్పుడు వారు కాళ్ళు కడుక్కొని వారు సంతోషించుచుండగా ఆ ఊర్లో కొందరు పోకిరీలు ఎవరట? ఆ ఊర్లో కొందరు గడి చెప్పండి ఎవరంట? ఇప్పుడు చెప్పండి. రాత్రులు తిరిగే సన్నాసి బ్యాచ్ అంతా ఎవరు? చూసి చెప్పండి, మళ్ళీ చెప్పండి, గట్టి చెప్పండి. ఈ ఎదవల్ని ఎవరు అడగరా? నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ నాయకుల్ని గెలిపించుకున్నారో నాకు తెలియదు, కానీ ఏ పంచాయతీ నాయకుడు మీకు గెలిచాడో నాకు తెలియదు, కానీ ఏ ఈది నెంబర్ గెలిచాడో నాకు తెలియదు, కానీ ఇలాంటి సన్నాసిగాళ్ళు రాత్రులు తిరిగితే అడగాలి. అడగకపోతే ఏమవుతున్నారు? ఏం పనని మెట్టికి రాత్రులు ఈదులో తిరుగుతున్నారు. ఈ రాత్రులు అమ్మ బాబు భయం లేకుండా రాత్రులు మన పేటల్లో ఈదుల్లో తిరుగుతున్న కుర్రోళ్ళని అడగండి, మీరు ఎందుకు తిరుగుతున్నారని అడగండి.
మీరు అడగలేదో ఈ తెలిసి తెలియని వయసులో చేసే పనులు ఏదో ఒక క్రైమ్ స్టోరీ క్రియేట్ చేస్తారు. పోకిరి పని చేస్తా అక్కడ చెప్తాను. అందుకే రాత్రులు తిరగకుండా నా పెద్ద ఆయన ఎందుకు అంటున్నాడు? రాత్రులు దయ్యాలు తిరగు, రాత్రుల్లో రాక్షసులు తిరగు. మరి రాత్రులు ఎవరు తిరుగుతాడు? ఇదిగో ఈ పనికి బాలలు తిరుగుతారు. పనా పాట నడుతున్నాడు. వీళ్ళ అమ్మ భయమా ఉండదు, వీళ్ళ బాబా చెప్పడు, వీళ్ళ కనేస్తారు వదిలేస్తారు. ఈ మొబైల్ పెట్టుకుని ఆ ఈదిలోకి ఎందుకు తిరుగుతున్నాడు? అడగాలని మళ్ళీ అడుగుతున్నాను. ఈసారి అడగండి. మీరెవర్రా మా అబ్బాయిని అనడం కంటే అడుగుతారు. మీ అబ్బాయికి అంత దురదగా ఉంటే మీ ఇంట్లో తిరగమని చెప్పండి. నేను సీరియస్గా చెప్తున్నాను. మీ అబ్బాయికి అంత మెలకు ఉంటే రాత్రి మీ ఇంట్లో తిరగమండి. ఈదులో తిరిగితే ఈదులో గెలిపించుకున్న ఈది మెంబర్ అడుగుతాడు, ఇలాకాలో గెలిపించుకున్న పంచాయతీ నాయకులు అడుగుతారు, గ్రామ పెద్దలు అడుగుతారు. వీడి ఖాళీగా తిరుగుతున్నవాడు క్రైమ్ చేస్తే ఎవడ లెక్క అప్ప చెప్తాడు? ఇంకో మాట చెప్పినా పోలీసు వాడిని చెప్తాను వినండి. ఖాళీగా తిరిగి డౌట్ఫుల్ క్యారెక్టర్ ఉన్న ఎవడి మీద అయినా కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో పడేయండి. దెబ్బకి జబ్బు కట్టేస్తుంది. ఎందుకంటే చిన్న వయసులో తాగి వీళ్ళకి మొబైల్, చెత్త చెదారం, బైకులు, గాడిద గుడ్డు ఇవన్నీ చేసి ఇలా తిరిగి నడుపుతాను. ఈ మొబైల్స్ లో ఏం చేస్తాడు? బెట్టింగ్ యాప్లు అయ్యి ఈ యాప్లు తీసుకుని అప్పులు తీర్చడానికి వీళ్ళకి సూసైడ్లు, మళ్ళీ అప్పులు తీర్చడానికి ఎక్కడో దిక్కున దొంగతనాలు, చివరికి పనికిమాలిన పనులు నడుపుతాను. బయట ఏరియాల్లో ఇలా ఉంటున్నారు పిల్లలు అడుగుతున్నాను. బయట అన్యుల ప్రాంతం, మన క్రైస్తవ ప్రాంతాలకు ఏం జబ్బు వచ్చింది? నేను సీరియస్గా అడుగుతున్నాను. మన పిల్లలు రాజ్యాంగాలు రాసే స్థాయిలో ఉండాలని రాజ్యాంగ గ్రంథకర్తలు మన జాతుల్లో పుట్టారు. గుర్తుపెట్టుకోండి. మన ఏరియాల్లో పుట్టి ఈది దీపాల కింద కూర్చొని చదువుకొని గొప్ప గొప్ప రాజ్యాంగాలు రాస్తారు. క్రైస్తవ ప్రాంతాల్లో పుట్టిన నడుతున్నాడు. వీళ్ళు అయ్యి తాగుతాడు, వీళ్ళు తాత తాగుతాడు, వీడు తాగుతున్నాడు. వీడు చిన్న వయసులో తాగుతాడు, సంసారానికి పనికొస్తాడా? ఈ పోటీగాడికి గుద్దితే ఎముకలన్నీ ఇరిగిపోయేలా ఉంటాడు. వీడికి రొమ్ము ఉండదు, కండలో ఏముండదు. వీడి ముఖానికి మళ్ళీ గంజాయి. వీడి గంజాయి తాగుతాడు, బ్రాందీ తాగుతాడు, బిల్ల తాగితే దేనికి పనికొస్తావు? మీ ఆవిడతో సంసారానికి పనికొస్తావా? ఇప్పటి నుంచి తాగితే రేపు పొద్దున 25 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత నీకు పెళ్ళి అవుద్ది. నీకు పెళ్ళి అయిన తర్వాత ఆ పిల్లని, ఈ మాట అంటే ఏమనకండి, సుఖపెట్టగలవా? ఆ అమ్మాయికి రూపాయి తెచ్చి చెప్పుకోగలవా? ఆ అమ్మాయి వండడానికి ఏమైనా తేగలవా? నీ ఎముకలు అరిగిపోతాయి, నీ సత్తువు తగ్గిపోద్ది, నీ ఓపుకు పోద్ది. రేపు పొద్దున్న నిన్ను కట్టుకున్నందుకు ఆ పిల్లకి ఏ సుఖం లేనందుకు ఏమవ్వాలి? నిన్ను చేసుకున్నందుకు తప్పుడు మార్గాల్లోకి పోవాలా? ఎవర్రా తిరిగేదంటే రాత్రులు చెబుతున్నాడు చూడండి. పోకిరీలు నడుతాను, పోకిరీలు నడుతాను. పోకిరి అంటే రాత్రి తిరుగుతారు వీళ్ళు. వీళ్ళకి పని పాట నడుతాను. ఈదులు ఎలా వేగంగా పడతాడు. ఈదులు అంత వేగంగా ఇడికి పడిదవలసిన పని ఏముందండి? నడుతాను, అంత వేగంగా నడుతాను. ఫ్రంట్ వీళ్ళు లేపుతాడట, బ్యాగ్ ఏ వీళ్ళు లేపి ఎవరిని గుద్దేద్దామని నడుతున్నాను. ఈదులో చిన్నపిల్లలు తిరుగుతారు, పెద్దోళ్ళు తిరుగుతారు, వయసు తిరుగుతారు. వీడికి ఇంక విజ్ఞానం ఉండాలద్దా? వీడిని అడిగితే ఏమంటారు చెప్తున్నా? నా బండి, నీ బండి అయితే ఇంట్లో తోలుకో నడుతున్నా. ఈదులు అందరికీ సంబంధం ఉంటుంది. ఈదులు అందరూ అడుగుతారు. మీరు అడగండి. వాళ్ళ అమ్మా బాబులు వెనకేసుకొచ్చారో వాళ్ళ మీద కూడా కంప్లైంట్ పడండి. ఇదిగో వీళ్ళ వల్ల మా ఏరియాకి ప్రాణాలకు ప్రమాదం ఉందని చెప్పండి. ఎందుకంటే వీళ్ళ అమ్మా బాబుల భయం వీడికి ఎలాగో లేదు. గ్రామ పెద్దల భయమైనా ఉండాలి. ఏదో ఒక భయం చెప్పండి. నడుతాను. భయం చెప్పకపోతే వీడి ప్రాణాలు పోతాయి. భయం చెప్పకపోతే వీడి వల్ల ఇంకొక అమాయకుల ప్రాణాలు పోతాయి. బైకులు అంత వేగంగా తోలడం దేనికి నడుతున్నాను. వీడికి బైక్ కొనిచ్చారు, ఈయన వదిలేస్తే 100 రూపాయలు పెట్రోల్ కొట్టించుకోగలడు. మళ్ళీ 5 జేబులో దొంగతనం చేస్తాడు వీడు. వీళ్ళ అమ్మని అడిగాడట. వీళ్ళ అమ్మ నాన్న అంటారు చెప్పచ్చు కానీ మీ ఎదురంటే అన్నారట, మా మాట వింటలేదంటే. మీ మాట మీ కొడుకే వింటలేదంటే మీ కొడుకు మీకు పుట్టినందుకు మీ మాట వింటలేదంటే మీరు ఫెయిల్ అయిపోయారు. అమ్మా నాన్నకు గుర్తుపెట్టారు, ఫెయిల్యూర్, అట్టర్ ఫ్లాప్ అయిపోయారు మీరు. మీ కొడుకు మీ మాట వింటలేదంటే నడుతున్నాను. వీళ్ళ పోకిరీలో నడుతున్నాను. ఇలాంటి పోకిరి అనే పదం బాగానండి. ఇదేదో పెద్ద సినిమా హీరో డైలాగ్ అనుకోకండి. పోకిరి, పోరం పోకని మళ్ళీ చెప్తున్నాను నేను. పోరం పోకంటే బూదులు అనుకుంటారు. పోరం పోకంటే పెద్దలను అడగని చెప్తారు. పోరం పోకంటే ఎందుకు పనికిరాని పంచాయతీ భూములను ఏమంటారు? అది వీడికి చదువు ఉండదు, వీడికి ఇంటర్ అవ్వదు, డిగ్రీ అవ్వదు, ఐటీఐ జాయిన్ ఐటీఐ కూడా అవ్వదు. వీడికి ఏమీ అవ్వదు. వీడు దేనికి పడుతాడంటే వీడి గేమ్ ఆడతాడట. గేమ్లు అట కాల్చి ఎవరిని కాల్చేస్తావు?
ఆ గేమ్లో అవతలోడు చెప్తాడు కాల్చేది, ఎవరిని కాల్చేస్తాడు అడుగుతాను, ఎవరిని కాల్ చేస్తావు, ఏం చేస్తావు, ఈ పోకిరీలు అడుగుతాను. ఈ పనికి మళ్ళీ మీ సైడ్ ఒక వీడియో వచ్చింది బయటికి, కుర్రగాడట వాళ్ళ ఈరోజు సినిమా రిలీజ్ అయిందట, ఆ రిలీజ్ అవుతాడట, ఇక్కడ ఫ్లెక్స్ కట్టాడట, ఆ ఫ్లెక్స్ కట్టి ఆడికి అభిషేకం చేస్తాడు, బీరకాయ ఇలా కొట్టుకుని ఆ బ్లడ్ అంట ఆ యాక్టర్కి అభిషేకం చేస్తాడు. బీరకాయ కాదు, గొంతు కోసుకొని నువ్వు పుట్టడమే దరిద్రు, నువ్వు ఇక కోసుకి నీ బ్లడ్ తన్నించి ఇంకా బాగుతుంది అభిషేకం. నడుతున్నాను, బీర్లు తలమే కొట్టుకోవడం ఏంటి నడుతున్నాను. ఇలాంటి టైటిళ్ళు పోకిరీలు, పనికి మాలినోళ్ళు, సన్నాసిగా ఇవే కానీ సినిమా టైటిళ్ళు. ఇంకా బ్లేడ్ ఎదవా చెప్పండి, గాలి ఎదవా, ఇవి టైటిళ్ళు. పనికి మాలిన ఎదవలు, ఈ ఎదవల టైటిల్ పెడితే ఆ ఎదవల ఫ్లెక్స్ ఇక్కడ తెస్తే ఆ ఫ్లెక్స్ ఇక్కడ కట్టి వీళ్ళ కింద తలకాయల పొట్టేలు వేసుకున్నారంట. సిగ్గుందని అడుగుతున్నాను. రే నువ్వు బాగా చదువుకున్న గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఊర్లోకి వస్తే నీ ఫ్లెక్స్ కట్టాలి, అక్కడ గుర్తుపెట్టుకో. నువ్వు బాగా చదివి నీ తల్లిదండ్రుల పేరు తెస్తే నువ్వు ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే నీ ఊరే కడుతుంది నీకు ఫ్లెక్స్. ఆ సినిమా యాక్టర్ గారు ఫ్లెక్స్ కట్టడం నీకు ₹10 ఏమైనా ఉపయోగం వస్తుందా? నీ నెలకు ₹10 ఎత్తాడు పైనుంచి, నీకు దేనికైనా పనికి వస్తుందా? ఆ ఫ్లెక్స్ డబ్బులు నీకు ఎవరిచ్చారు? మీ అయ్యి ఇచ్చాడు. ఆ ఫ్లెక్స్ డబ్బులు మీ అమ్మ ఇచ్చింది అడుగుతున్నాను. అవన్నీ నడుతున్నాను. ఇలా తగలెడతావు, ₹1 సంపాదించు. ఆ సినిమా యాక్టర్లు ఏం ఉపయోగం చెప్పండి? వాళ్ళు ఎదవసోగులు కట్టి నువ్వు వెళ్ళి సేకండి ఆడు ఎత్తాడేమో నీకు కులం తక్కువడని చూస్తాను నేను, గుర్తుపెట్టుకో. నువ్వు వెళ్ళాడు పక్కన నిలబడి కేక్ కట్ చేసి, అయ్యా నీకోసం నేను కేక్ తెచ్చాను, కట్ చేయి, నీ మొక్క నోట్లెట్టుకుంటే ఒట్టు. నేను అడుగుతున్నాను, బయట పిల్లలు ఎలా ఉన్నారు నాకు తెలియదు. క్రిస్టియన్ ఏరియా చెప్పుకుంటున్న మన ఏరియాలో దరిద్రం ఎక్కువ ఉందండి. మన ఏరియాలో చిన్న వయసులో తాగుతున్నారు, చిన్న వయసులో తాగలేకపోతున్నారు, చిన్న వయసులో ప్రేమలు అంటున్నారు, చిన్న వయసులో పిల్లలు అంటున్నారు, చిన్న వయసులో ఆడపిల్లలు మగపిల్లలు ఎలాగే తయారు. ఈ పోకిరీలను ఎలాగే వదిలేస్తే నేను చెప్తున్నాను, ఆ రోజు ఏమైందో చూడండి. ఇల్లంతా చుట్టారు, ఇల్లంతా నడుతున్నారు. ఇల్లంతా దేనికలా చుట్టారు? ఆ ఇల్లంతా చుట్టి ఈ పనికి మాలంతా ఏకమై తలుపులు కొట్టి నీ ఇంటికి వచ్చిన మనుషుని మేము ఎరిగినట్లు, అతని బయట ఎరిగినట్లంటే అతను చూడాలని కాదు, అతనితో మాట్లాడాలని కాదు, ఒక మగాడుతో వీళ్ళు అంటున్నారట. ఈ మగాళ్ళందరూ, పోకిరిగాళ్ళందరూ, పనికిమాల దరిద్రులందరూ, ఇంకా చెప్పాలంటే ఈ పోరంబోకులందరూ ఆ ఇల్లంతా చుట్టుకుని అన్నారట, ఆ మగాడిని బయట పంపించాను. మగాడు ఎందుకంటే వీళ్ళకి, నా మాట మీకు అర్థమవుతుంది. క్రైమ్ ఎలా ఉంటుంది చెప్పనా, నేర ప్రవృత్తి ఎలా పెరుగుద్దంటే వీడికి క్రిమినల్ యాటిట్యూడ్ ఎక్కువైపోయిందన్న గుర్తు ఏంటంటే, చిన్న దొంగతనం చేసినప్పుడు ఒకలా ఉంటుంది, అది అలవాటు పడినప్పుడు ఇంకా పెద్ద చేయాలనిపిస్తుంది, ఇంకా చేసినప్పుడు ఇంకా నేరం చేయాలనిపిస్తుంది. వీళ్ళు సెక్సువల్ అఫెన్స్లో ఇంకా ముదిరిపోయి, ఈ మాట అంటున్నాను ఏమనుకోకండి, ఎక్స్ట్రీమ్ అయిపోయారట. ఎక్స్ట్రీమ్ ఏంటి చెప్పనా, ఇప్పుడు ఈ మగాళ్ళకి మగాడు కాదంట, క్షమించండి, మగాళ్ళకి ఆడవాళ్ళు కాదంట, మగాడే కావాలంట. అంటే పాపం ఎలా ఉందో చూడండి. ఈ మధ్యకాలం మీరు చూసలేదు, ఎక్కడా లేనంత ఎక్కువైపోయారు ఈ మధ్య. మీరు చూసారా? ఎవరైనా అడగండి, ఈ మధ్య మీరు చూసలేదు. ఎక్కడ లేనంత అంటే, ఒకప్పుడు ఎక్కడో ఊరికొకరు ఉండేవారు, అంటే ఎవరో అది. ఇప్పుడు అడుగుతున్నాను, ఇప్పుడు ఎక్కువైపోయారు. ఇప్పుడు దరిద్రుడు చెప్పనా, ఇందులో ఉన్నారు మీడియాలో, వీళ్ళకి మళ్ళీ ఇంటర్వ్యూలు, వీళ్ళ సిగ్గుపడిపోవడం. ఆడెవడ ఆడదానికన్నా ఎక్కువ సిగ్గుపడిపోతున్నాడు. ఈడు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారట, ఆడు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారట. ఈ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఇద్దరు కూరగాళ్ళంట, వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారట. ఇద్దరు ప్రేమించుకోవడం ఏంటండి? వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నందుకంటే వీళ్ళు పెళ్లి చేస్తున్నారట. ఆ పెళ్లి చేస్తుంటే ఆడికి ఏమి వీడు సుట్లెట్టడం, ఇంకెవరు రాలేదు సుట్లెట్టడం, ఈడేస్తున్నాడు సుట్లు, ఈడు సుట్లెట్టడం, ఈడు తాళి కట్టడం, ఈడు సిగ్గుపడిపోవడం, ఆ ఈడే చచ్చిపోవాలనిపోతుంది. మొగోడు చేసుకోవడం అంటే ఈ జనరేషన్ పెరిగిపోయింది. నా మాటలు మీకు అర్థమవుతున్నా లేదు? అక్కడ రాస్తున్నారు చూడండి, ఆ ఇంటికి వచ్చి చుట్టుముట్టి మగాళ్ళందరూ అంటున్నారట, మాకు మగాడు కావాలి. అసలు న్యాయాధిపతి గ్రంథం 19 అధ్యాయం చదువుతుంటే ఆదికాండం 19 అధ్యాయం గుర్తొస్తుంది. ఆదికాండం 19 అధ్యాయంలో ఉంది సొదొమ గొమొర్రా ఉంది. ఆదికాండం 19 అధ్యాయంలో కూడా సేమ్ ఎలాగే మగాళ్ళతో పోయారు. పాపం ఎక్కువైపోతుంది అన్నాను గుర్తని చెప్పిన, స్త్రీలతో, పురుషులతో జెండర్ మర్చిపోయి, లింగాలు మర్చిపోయి, వాళ్ళ జీవితాలు అద్దులు మీరిపోయి, పాపలు ఇంకా కొత్త తరాన్ని ఏదో చూడాలని మనుషులు ఎంత తీవ్ర స్థాయికి పోతారంటే ఇక ప్రకృతి విరుద్ధమైన చర్యలు చేస్తారు. ఇవి చట్టంలో కూడా దొరకనంత నేర తీవ్రతకు పోయి ఇలాంటి నేరాలు ఎప్పుడైతే చేస్తున్నారో ఆ ఇంటి యజమాని బతినాడు, అయ్యా వెళ్ళి చెప్తున్నాడు, నా సహోదరులారా అలా కూడదు, అటు దుష్కార్యము చేయకూడదు. ఈ మనుషుడు నా ఇంటికి వచ్చిన గనక మీరు ఎర్రి పని చేయకండి.
మీకు కావాలంటే ఇదిగో కన్యకైన నా కూతురు ఉంది. సేమ్ లోతు అలాగా అన్నాడు, గుర్తుందా? కావాలంటే నా కూతురు తీసుకెళ్ళి. సేమ్ మళ్ళీ ఇప్పుడు ఈ ముసలివాడు కూడా ఏమంటున్నాడు, కావాలంటే ఆడవాళ్ళు ఉన్నారు కానీ మగాళ్ళ ఉండి మగాళ్ళు తీసుకెళ్ళిపోవడం ఏంటి? ఆ మనిషిని ఏమి చేయకండి. అతని ఉపపత్రం కూడా మా దగ్గర ఉంది, ఆమెను తీసుకెళ్ళిపోండి. కానీ తన మాత్రం ఏం చేయకండి అంటే ఇల్లు కొట్టేశారట. దబా దబా బాధ నడుతున్నాను. మీరు తిరుగుతున్నప్పుడు చేస్తున్న పనులు ఏవైతున్నావో పర్లేదులే, కుర్రోలేలే అలా తిరుగుతారంటే ఇలా నేరాలు చేసి చేసి చివరికి భయంకరమైన హత్యలు చేయడానికి కూడా వెనకాడరు. మీరు చూసలేదు, ఈ మధ్య ఇంటర్వ్యూలు వస్తున్నాయి, మీరు చూసలేదు. మెజారిటీ ఖైదీలు సెంట్రల్ జైల్లో కుర్రోలు ఎక్కువైపోయారు తెలుసా? ఎందుకు? ఆవేశంలో గొడవలు, చెడు తిరుగుల్లో గొడవలు, అనవసరమైన కేసులు ఇరుక్కుపోవడం, ఇలాంటి పనికిమాలిన గొడవలు. ఎలా ఎందుకంటే వాళ్ళు అడగాల్సిన టైంలో అడిగే వాళ్ళు లేరు, చెప్పాల్సిన టైంలో చెప్పేవాళ్ళు లేరు, గద్దించే టైంలో వాళ్ళని గద్దించే వాళ్ళు లేరు. ఈ నేరాలకు అలవాటు పడిపోయారు. ఈ నేరాలకు అలవాటు పడితే ఈరోజు ఖైదీలుగా మిగిలిపోయారు. ఆ రోజు కూడా చూడండి, వీళ్ళందరూ వచ్చారు. ఆ వచ్చిన తర్వాత ఈయన తట్టుకోలేకపోయాడు, లోపల దాచేశారు. ఆ ఉపపత్తిని ఎవరైతే ఉందో ఆ బెత్లెహేము వచ్చిన ఆవిడని బయటకు తోస్తారు, ఆవిడని తీసుకెళ్లారట. ఈ మాట చెప్తున్నందుకు కొంచెం ఏమనుకోకండి, తెల్లవార్లు ఆమె దేహాన్ని చేసేశారు. తెల్లవార్లు అంటే ఆ ఊర్లో ఇంకా మనుషులు కాదు, ఇంకా మృగాలు ఒక అమ్మాయిని చేసి దారుణాతి దారుణంగా చంపేస్తే తర్వాత తెల్లారిన తర్వాత ఈ లేవీడు ఏం చేశాడట, ఆమె బాడీని 12 ముక్కలు నరికాడట. దీన్ని సమాజం అనాలా, ఏమనాలి చెప్పండి? నా మాట మీకు అర్థమవుతున్నాయా? అంటే ఊళ్ళో కుర్రోలు బాలేదు, సంసారం చేస్తున్న యజమానులు బాలేదు. ఇప్పుడు ఆ అమ్మాయిని 12 ముక్కలు నరికాడట. మనిషిని 12 ముక్కలు నరకడం ఏంటంటే భయం లేదా? ఇప్పుడు కూడా నరుగుతున్నారా లేదా? అలా ఆవిడ నాడు ఎవడో లెక్కెట్టుకున్నాడు, ఎటో 150 ముక్కలు లెక్కెట్టాడట. సరిగ్గా 150 ముక్కలు లెక్కెట్టాడట, నరికేసి 150 ముక్కలు నరికేసాట. ఇంకొకడు వాళ్ళ ఆవిడ ఎవరో ఉంది ఏలూరు దగ్గర 75 ముక్కలు నరికింది. 75 లెక్కెట్టుకుంది ఈవిడ కూడా. మా ఏరియాలో ఆవిడ ఉంది, లెక్క ముక్కలు నరికేసి బయటికి పడేస్తే వాసన వస్తుందని చెప్పి ఉడకబెట్టేసింది. మీకు ఏమర్థం అవుతుంది? నేర స్థాయి సమాజంలో ఎలా పెరిగిపోయిందో మీరు చూడండి. తన భార్యని, కౌగిట్లో ఉన్న తన భార్యని 12 ముక్కలు నరికి 12 గోత్రం అంటే నరికేయడం వీళ్ళ ఇష్టమే, పాడు చేయడం వీళ్ళ ఇష్టమే, బయటికి గెంటేయడం వీళ్ళ ఇష్టమే. అంటే వీళ్ళకి భయం చెప్పాడు ఎవరు లేడు, ఎవడో లేరు. అందుకే చూడండి, సమాజం ఎక్కువైపోయింది, నేరాలు ఎక్కువైపోయాయి, అధికమైన అక్రమ సంబంధాలు ఎక్కువైపోయాయి. మనుషుల్ని మేకల్ని కోడలు కోసినట్టు కోస్తున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో సంసారాలు బాలినప్పుడు, పరిస్థితులు బాలినప్పుడు, సమాజం బాలినప్పుడు, చివరికి ఆ ఏరియాలో పాస్టర్ గారి పిల్లలు బాలేదు. ఆ పాస్టర్ గారు ఏలి పాస్టర్ గారు తెలుసుగా, ఆ ఏలికి 2 కొడుకులు, ఆ 2 కొడుకులు కూడా బాలేదు. అలాంటి టైంలో సంఘాన్ని, సంసారాన్ని, సమాజాన్ని అన్నిటినీ బాగు చేయడానికి తెర మీదకి వచ్చిన వ్యక్తే సమూయేలు గారు, గుర్తుపెట్టుకోండి. అలాంటి ఆయన పుట్టి, మీరు సమూయేలు గారిని ఎందుకు ఇలా చదవండి. ఆ సమూయేలు అనే వ్యక్తి పుట్టి బాల్యం నుంచి యెహోవా యందు భయభక్తులు, ప్రార్థన చేస్తూ ఎదిగి ఏలియా సరిచేయలేని సంఘాన్ని ఈయన సరిచేసి, సమాజాన్ని ఈయన సరిచేసి, ఈయన వచ్చిన తర్వాత సంసారాలు బాగుపడ్డాయట, ఈయన వచ్చిన తర్వాత సమాజం బాగుపడిందట, ఈయన వచ్చిన తర్వాత ఊరు బాగుపడిందట, ఈయన వచ్చిన తర్వాత అంతా బాగుపడిందట. సమూయేలు పేరు చెప్తే బెత్లెహేము ప్రాంతానికి మీరు ఇంటికి వచ్చారు 12వ అధ్యాయం. సమూయేలు వస్తుంటే ఆ మొదటి సమూయేలు 12వ అధ్యాయంలో బెత్లెహేము పెద్దలందరూ లేచి నిలబడి అన్నారట, అయ్యా చెప్పండి, మా ఊర్లో యవనస్తులు కానీ మేం కానీ సరి చేసుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయి చెప్పండి అని భయపడిపోయినట్టు. సమూయేలు వచ్చిన తర్వాత అన్ని వర్గాలు ఏమయ్యాయి చెప్పండి, బాగుపడ్డాయి. సమూయేలు వచ్చిన తర్వాత అన్ని బాగుపడ్డాయి. బాగా వినండి, అలాంటి గొప్ప వ్యక్తికి 2 కొడుకులు పుడితే ఆ కొడుకులకు పుట్టిన కొడుకే చెప్పండి హేమాను. బాగా వినండి, తాతయ్య పేరు చెప్తే అందరికి భయం, తాతయ్య పేరు చెప్తే అందరికీ భక్తి, తాతయ్య పేరు చెప్తే అందరికీ భయభక్తులు. మరి తాతయ్య ఎలాంటి తాతయ్య ఉన్నా హేమాను జీవితం ఎందుకు ఇలా అయిపోయిందంటే బాధాకరమైన విషయం ఏదో ఉంది. ఏమైందో తెలియాలంటే ఒక్కసారి 1 సమూయేలు గ్రంథం రండి. 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం, 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం నుండి. సమూయేలు వృద్ధుడైనప్పుడు ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించి, రెండో వాని పేరు వీరు
న్యాయాధిపతులుగా ఉన్న వీరు బేర్షబాలో న్యాయాధిపతులుగా ఉన్నారు. అతని కుమారులు ఉమ్. అతని ప్రవర్తన అనుసరింపక ధనాపేక్షకులే లంచములు పుచ్చుకొని న్యాయము తిప్పి. ఇప్పుడు చెప్పండి, 25 సంవత్సరాలకి ప్రాబ్లం ఏమొచ్చింది ఈ అబ్బాయి కంటే? వాళ్ళ తాతయ్య వలన కాదు. ఆ అబ్బాయికి లవ్ స్టోరీలు లేవు. ఆ అబ్బాయి ఏ వస్తువుల కోసం ఆడరు. ఆ అబ్బాయికి ఏ డిసీజ్ కూడా లేదు. ఆ అబ్బాయికి ఎలాంటి మానసికమైన రోగం కూడా లేదు. కానీ ఈ అబ్బాయి ఎందుకు ఏడుస్తున్నాడంటే వాళ్ళ నాన్న బట్టి ఏడుస్తున్నాడట. జాగ్రత్తగా వినాలి. వాళ్ళ నాన్న ఏం చేస్తాడో చెప్తున్నాడు వినండి. వాళ్ళ నాన్న పేరు యోవేలు. ఆ యోవేలుకి పుట్టిన కొడుకే హేమాన్. అంటే ఈ జ్యేష్ఠ కుమారుడు ఎవరైతే ఉన్నారో సమయానికి 2 కొడుకులు పుడితే ఈ 2 కొడుకులు కలిసి చేస్తున్న పని ఏంటట? లంచాలు తీసుకున్నారు. ఏం తీసుకున్నారు? లంచాలు. బాగా వినాలి. లంచాలు తీసుకుని, లంచాలంటే ఈ అబ్బాయికి తల్లిదండ్రులు వీళ్ళ నాన్న వీళ్ళ చిన్నాన్న కలిసి చేసే పని ఏంటంటే దొంగ సంపాదనకు అలవాటు పడ్డారట. పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా వినండి. మీరు ఏదైతే చేస్తారో ఖచ్చితంగా దాని ప్రభావం మీ పిల్లల మీద పడతాది. మీరు దొంగ సంపాదనతో ఎదిగితే ఊర్లో వాడ మాట్లాడుకున్న మాటలను బట్టి మీ నాన్న ఎలా ఎదిగాడో మాకు తెలిసి రాలన్న మాట మీ పిల్లోడు చెవిలో పడిందో ఆడు ఎదుగుదలకు ప్రమాదం అవుతాది. చాలా మందికి తల్లిదండ్రులు తెలియాల్సిన విషయం ఇదే. అక్కడ రాస్తున్నారు చూడండి. వాళ్ళ నాన్న చిన్నాన్న అధిక ధనాపేక్షలు. అంటే వాళ్ళ నాన్న చిన్నాన్న ధనాపేక్షలు అయితే ఏంటి ఇతనికి ప్రమాదం అంటే? ప్రమాదం కాదా? వీళ్ళు సమయాలు వంటి ప్రవర్తన కాదు. వీళ్ళు చేసే పనులు ఏంటంటే సమయాలు సింహాసనం మీద కూర్చుంటారు, క్షమించండి, సమయాలు న్యాయపీఠ మీద కూర్చుంటారు. వీళ్ళు చేసే తప్పేంటంటే ఈ సమయాలు న్యాయపీఠ మీద కూర్చుని దొంగ తీర్పులు ఇస్తారంట. అంటే దొంగ తీర్పులు అంటే డబ్బు ఉన్నవాడికి ఒక తీర్పు, నోరున్నవాడికి ఒక తీర్పు, నోరు లేనివాడికి ఒక తీర్పు. ఇలాంటి దొంగ తీర్పులు తీరుస్తూ వీళ్ళు చేసింది ఏంటంటే చాలా బాధకు గురి చేశారట. సమాజంలో ఎక్కడ చూసినా సమయాలకి వయసు అయిపోయింది, సమయాల కొడుకులు తెర మీదకి వచ్చారు. సమయాలకి వయసు అయిపోయింది, సమయాల కొడుకులు తన పేరు చెప్పుకుని లంచాలకి మరిగేసి వీళ్ళు చెప్పిందే న్యాయం అయిపోయిందంట. బాధపడ్డారు. ప్రజలంతా బాధపడి ఒక రోజు ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఆ నిర్ణయం ఏంటంటే సమూయేలు గారు ఉండగానే మనం ఏదో ఒక నిర్ణయానికి రావాలి. ఆ నిర్ణయం ఏంటంటే ఇలాగే వదిలేస్తే ఈ న్యాయాధిపతులు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు నోరున్న వాళ్ళకి న్యాయం తీరుస్తున్నారు, డబ్బు ఉన్న వాళ్ళకి న్యాయం తీరుస్తున్నారు, మనలాంటి అమాయకుల్ని బాధ పెడుతున్నారు. అందుకే మనలాంటి అమాయకులను బాధ పెడుతున్నారు కనుక ఇలా నేర తీవ్రత పెరిగితే రేపొద్దున మన పేదల సంగతి ఏంటని ఏడుస్తున్నారట ఇళ్లలోకి పోయి. ఇప్పుడు బాగా వినండి. రాత్రంతా ఒక కుటుంబ యజమానుడు ఏడ్చిన, రాత్రంతా ఒక కుటుంబ యజమానురాలు ఏడ్చిన ఖచ్చితంగా అమ్మ నాన్న ఏడిస్తే ఎవరు చూస్తారు చెప్పండి? పిల్లలు చూస్తారు. ఈ పిల్లలు రాత్రంతా ఏడ్చి పొద్దున్న ఆడుకోవడానికి ఈదులోకి వస్తే అదే ఆటలోకి యామాను కూడా ఆడుకోవడానికి వస్తే యామానుతో ఆ పిల్లలు ఏమంటారు చెప్పరా? ఏమంటారు తెలుసా? అరే నీతో మేము ఆడుకోరు. ఎందుకంటే రాత్రి అంతా మా అమ్మ నాన్న ఏడ్చారు. మా అమ్మ నాన్న ఏడవడానికి కారణం ఏంటంటే మీ నాన్న ఇచ్చిన దొంగ తీర్పు. మీ నాన్న ఇచ్చిన దొంగ తీర్పు. మీ నాన్న దొంగ తీర్పిచ్చి మా పొలం లాక్కున్నాడు. మీ నాన్న దొంగ తీర్పిచ్చి మా ఆస్తులు లాక్కున్నాడు. మీ నాన్న దొంగ తీర్పులు ఇచ్చి మమ్మల్ని అన్యాయం చేశాడు. ఇలాంటి అన్యాయం తీర్పుల వల్ల మీ నాన్న మా అమ్మ నాన్న ఆడడానికి కారణమే. నీతో మేము ఆడుకోమని ఒక్క ఫ్రెండ్ లేడట ఈ అబ్బాయికి. అందుకే కీర్తనలు ఏమని రాస్తున్నాడు? నాకు ఒక్క స్నేహితుడు కూడా లేడని రాస్తున్నాడు. ఒక బంధువు అంటే బంధువులు తిట్టుకుంటున్నారు, స్నేహితులు తిట్టుకుంటున్నారు. అంటే ఈ అబ్బాయితో ఆడుకోవడానికి కూడా ఫ్రెండ్స్ రావట్లేదంటే ఇలా ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి ఈ అబ్బాయితో ఎవరు మాట్లాడలేదు చెప్పండి? చిన్న పిల్లలు ఆటలాడుకునే పిల్లలు కూడా ఈ అబ్బాయితో మాట్లాడడం మానేశారు. మానేస్తారంటే మానేస్తారు. నేను జాగ్రత్తగా చెప్తున్నాను వినండి. ముగించే ముందు మీకు పిల్లలు పుట్టక ముందు వరకు ఎలా ఉండాలో నాకు తెలియదు, కానీ పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని విషయాలకి దూరంగా ఉండాలి. మీరు ప్రతి దాంట్లో తగనమ్మా దూరిపోకూడదు, గుర్తుపెట్టుకోండి. చాలా మందికి పిల్లలు పుట్టిన తర్వాత పనికిమాల గొడవల్లో దూరుతుంటారు మగాళ్ళు చాలా మంది. చెప్తున్నాను, వెళ్ళకండి. నీకు సంబంధం లేని గొడవలు ఆడిడు కొట్టుకుంటే ఇటు మధ్యలో దూరతావు. నీకు ఎందుకు మధ్యలోకి? నువ్వు మధ్యలో చూస్తావు. నీకేమైనా తగలకూడని చోట తగిలినా, లేదా నీ చేసినప్పుడు ఆడికేమైనా తగిలితే, ఏదైనా కేసు అయితే నేను పోలీసులు తీసుకుపోతే రేపు పొద్దున్న దిక్కులేని భార్య అయిపోతే, దిక్కులేని పిల్లలు అయిపోతే, వీళ్ళ బయటకు వచ్చి ఆడుకుంటూ చిన్న పిల్లలు ఆడుకున్నప్పుడు ఈ పిల్లలు అస్సలే ముదురులు వాళ్ళు ఏమంటారు చెప్పినా మీ నాన్న పోలీసులు తీసిపోయారంటగా అంటారు. ఆ మాట చిన్న పిల్లడు మనసుని ఎంత బాధ పెడుతుందో తెలుసా?
చాలా మంది తల్లులకి మరి బుద్ధి జ్ఞానం ఉండదు. అరే చిన్న పిల్లలు ఉన్నారు, కొన్ని పనులు ఉంటాయి, కొన్ని మానే. పిల్లలు పుట్టిన తర్వాత ఇప్పటికి ఎలా ఏడుసో ఇప్పుడు మానే. ఇంకా తప్పుడు పనులు చేస్తే మీ అమ్మ పలాంటగా అంటే ఆ పిల్ల ఏమైపోతుంది, ఆ పిల్లోడు ఏమైపోతాడు? బుద్ధి జ్ఞానం ఉండాలిగా. ఇప్పటికి ఎలాగ ఏడుసో పనికి మాలి బతుకు, ఇప్పుడన్నా ఉండాలిగా. రేపు పొద్దున ఆ పిల్లలతో మాట్లాడరా, మీ అమ్మ పలాంటగా అంటే ఆ ఎదుగుతున్న ఆడపిల్లకి ఎలా ఉంటుందండి? అందుకని అడుగుతున్నాను, మీరు చేసే పనులు, మనం చేసే పనులు ఖచ్చితంగా తర్వాత తరం మీద మన పిల్లలు పడతాయి. మన ముందు పిల్లలు మాట్లాడతారు లేదని తెలియదు, కానీ వాళ్ళు అన్నీ వింటారు, అన్నీ చూస్తారు, వాళ్ళు అన్నీ వాళ్ళు ఆటలాడుకునేటప్పుడు కూడా ఇలాంటి మాటలు మాట్లాడుకుంటారంటే మీరు నమ్మగలరా? మమ్మీ నిన్ను పలానా వాళ్ళు ఎలా అంటున్నారు, డాడీ నేను ఎలా అంటున్నాడు, వచ్చి వివరించగలంత వయసు ఆడుకుందా, వాడు అన్ని మనసులో పెట్టుకుంటారు. నీతో ఫ్రెండ్షిప్ చేయొద్దని మా అమ్మ చెప్పిందిరా, ఎందుకంటే మీ అమ్మ పెద్ద గయ్యాలు కంపంట, గొడవ ఆడతా ఆపదంట, అందుకే మా అమ్మ వద్దు అంటే ఎండ్రనుకుంటున్నారా ఆయన్ని? నువ్వు పెద్ద సోనియా గాంధీలో వచ్చేస్తావు ఇక్కడ తెర మీదకి. మాకు అర్థం. కొన్ని మాట్లాడుతున్నప్పుడు ఒకప్పుడు పెద్దోళ్ళు గొడవలు ఆడుతున్నప్పుడు ఆగు పిల్లలున్నారు ఆగనివారు, ఇప్పుడు సంకనేసుకుని ఆడేస్తున్నారు గొడవ. ఒకప్పుడు ఆగమనేవారు, పిల్లలున్నారు ఆగననేవారు, పిల్లలు వెళ్ళిపోయి గొడవాడేవారు, పిల్లలున్న ఇప్పుడు అది లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు అని అడుగుతున్నాను. రేపు పొద్దు నీ పిల్లలు చూస్తారు, నువ్వు బూతులు మాట్లాడావా నీ పిల్లలు బూతులే మాట్లాడతారు, నువ్వు పనికిమాల పనులు చేసావు నీ పిల్లలు పనికిమాల పనులనే చెప్తారు. నువ్వు ఏదైతే పనికిమాల విషయాలు ఇతుక్కున్నావో వాళ్ళు ఖచ్చితంగా అందులో ఇన్వాల్వ్ అవుతారు. నీకు సంబంధం లేదు కాదు, నీ పిల్లలు నీకు పుట్టారు కానీ నీకు సంబంధం ఉంటుంది. నువ్వు తాగి ఎక్కడో దిక్కున పడిపోయావనుకో, రాత్రి మీ నాన్న తాగి డ్రైనేజీలో పడిపోయినట్టు కదా అని పక్క నవ్వుతుంటే వాడికి ఎలా ఉంటుంది? నీ తాగుబోతు కార్యక్రమం వాడికి ఎలా ఉంటాయి? మీ అమ్మని రాత్రి రోడ్డు మీదకి లాగి తన్నాడంటే కదా మీ నాన్నంటే, వీళ్ళ అమ్మ నాన్న కొట్టుకుంటున్న మాటలకి ఈ చిన్నపిల్లలు జోకులు వేసుకుంటే వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? వాళ్ళు ఎదుగుతారు, మానసికంగా కునిగిపోతారు. నీ పిల్లల భవిష్యత్తు ఎవడో పాడు చేయకూడదు చెప్పండి, మీరు తెరవలేకపోతే పాడు చేస్తారు. ఈ అబ్బాయి జీవితం అలాగే పాడైపోయింది. బాగానండి, తాతయ్యకేమో మంచి సాక్ష్యం ఉంది, తాతయ్యకేమో మంచి పేరు ఉంది, కానీ వీళ్ళ నాన్నకి మాత్రం చెడ్డ పేరు ఉంది. వాళ్ళ తాతయ్య పేరు సమయాలు, వాళ్ళ నాన్న పేరు ఏవేలికి ఏమి చెడ్డ పేరు ఉందంటే లంచాలతో సంపాదిస్తున్నాడంట. నేను అడుగుతున్నాను, నీ పిల్లలు యథార్థంగా కష్టపడడం చూడాలి. గుర్తుపెట్టి ఎప్పుడు పిల్లల ముందు ₹1 లాగేయడం దొంగ పనులు వాళ్ళు చూసారో, నేను మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళకి దొంగ బుద్ధులే వస్తాయి. మా నాన్న యథార్థంగా పెద్దదిగా చెప్పుకోవాలి. మా నాన్న ఎండకి వానకి తడిసి రోజుకి 500 అయినా 300 అయినా కష్టపడే సంపాదించాడు తప్ప ఏ సారా వ్యాపారాలు చేయలేదని చెప్పుకోవాలి. గుర్తుకోండి, ఎవరైనా చేస్తే మానేయండి. చెప్తున్నాను, ఏ సారా వ్యాపారాలు చేయలేదు, ఏ గంజా వ్యాపారాలకు పోలేదు, ఏ దొంగపోడికి పోలేదు, ఏ పేకాట్లాడి సంపాదించలేదు. మా నాన్న యథార్థంగా సంపాదించాడని చెప్పుకోవాలి. ఒకవేళ దొంగ సంపాదనే సంపాదించారో, ఎలాంటి పనికిమాలిన పనులు పై తరగతులకు పోయి ఆ పైన డబ్బున్న వాళ్ళ కింద ఊడిగం చేస్తారు, చెప్పిందల్లా చేయడం మీ పిల్లలు చూసారో, మీ పిల్లల భవిష్యత్తు పాడు చేస్తారు అని చెప్తున్నాను. ఈ అబ్బాయికి బాగా వినండి, ఈ అబ్బాయికి ఎంత ప్రభావం రావడానికి ఒక ఫ్రెండ్ రాడు, ఒక చుట్టం రాడు, నాన్నవాడు ఎవడే కలవడు. ఎందుకంటే ఆ కుటుంబానికి మంచి పేరు లేదు. ఈ కుటుంబానికి కూడా ఏ ఫంక్షన్కి ఎవరు పిల్లరు, ఎందుకంటే వీళ్ళందరినీ తిట్టుకోవడమే, ఇలా అందరూ వీళ్ళని తిట్టడం ఎందుకంటే అన్యాయంగా డబ్బు సంపాదించారు, అన్యాయంగా ఎదిగిపోయారు. అన్యాయంగా ఎదిగిపోయిన డబ్బు వలన ఏమైనా నెమ్మది ఉంటుందా? ప్రస్తుతానికి బాగున్నాం అనిపిస్తుంది తప్ప తర్వాత బాగుంటావా? అందుకే అక్కడ రాస్తున్నాడు చూడండి, అక్కడ రాస్తున్నాడు వాళ్ళ నాన్న వాళ్ళ చిన్నాన్న లంచాలకి మరిగి న్యాయం తిప్పేస్తే సరిగ్గా అప్పటికి ఆ అబ్బాయి వయసు ఎంత ఉందో చెప్పండి, బాలుడు. అప్పటి నుంచి బాధపడుతుందంట. ఎందుకు బాధపడి చెప్పుకోలేడు, ఎవరికి చెప్పుకోలేడు. నాన్నకి చెప్తే వెండు, చిన్నాన్నకి చెప్తే వెండు, తాతయ్యగా చెప్పే పరిస్థితులు లేవు. ఆ అబ్బాయి వయసు వివరించేంత వయసు లేదు. ఇలాంటి పరిస్థితులు ఆ అబ్బాయి ఏమైపోయి ఉంటే చెప్పండి, నలిగిపోయి 20 సంవత్సరాలు ఏడ్చి లైఫ్లో ఒకే ఒక్క పాట రాశాడు. ఆ పాట పేరే 88వ కీర్తన. ఆ పాట రాసి ఆ పాటలో బాధలని చెప్పుండు, దేవా ఏడుస్తున్నాను ఎప్పటి నుంచి, నా కుటుంబం కోసం ఏడుస్తున్నాను, మా నాన్న కోసం ఏడుస్తున్నాను, మా చిన్నాన్న కోసం ఏడుస్తున్నాను. ఇవేమి వివరించుకుంటూ ఒకే ఒక మాట బయటికి రాశాడు, నేను ఏడుస్తున్నాను, దేవారాత్రులు ఏడుస్తున్నాను. ఎందుకు ఏడుస్తున్నాను? ఈ కుటుంబంలో పుట్టినందుకు నేను ఏడవట్లేదు, ఈ పరిస్థితులు ఎలా ఉన్నందుకు నేను ఏడవట్లేదు, ప్రవ్వా నా భవిష్యత్తు ఏంటో నాకు అర్థం కాక ఏడుస్తున్నాను. ఈ అబ్బాయిలో ఉన్న మంచి క్వాలిటీ ఏంటి చెప్పిన, వాళ్ళ నాన్న, బాగా వినాలి, వాళ్ళ నాన్న వాళ్ళ చిన్నాన్న అంత చెడ్డ వ్యక్తులైనా ఎక్కడైనా మా పేరెంట్స్ వల్ల నేను ఏడుస్తానని ఎక్కడైనా చెప్పాడా? అది అబ్బాయిలో మనం నేర్చుకోవాల్సింది.
ఎక్కడైనా అబ్బాయి ఎక్కడైనా ఆ కీర్తన అంతా చదవండి. ఈ అబ్బాయి ఎందుకు ఏడ్చాడో మనం దర్యాప్తు చేసి చదువుకుంటే మనకు తెలుస్తుందే తప్ప అసలు అబ్బాయి ఎందుకు ఏడుస్తాడో మనకేమైనా అర్థం అవుతుందా? ఆ కీర్తన అంతా చదివితే మనకు అర్థం కాదు. ఇదంతా చదువుతుంటే మనకు అర్థం అవుతుంది ఏమని, ఆహా ఈ అబ్బాయికి బాధ అమ్మాయి కాదు, ఈ అబ్బాయికి బాధ డబ్బు కాదు, ఈ అబ్బాయికి వచ్చిన బాధ ఏది కాదు. ఈ అబ్బాయికి 20 సంవత్సరాల నుంచి బాధ ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులే బాధ అయిపోయారు. పిల్లల్ని కనడం ఒక ఎత్తు అయితే ఆ పిల్లలకి మాదిరిగా ఉండడం మరొక ఎత్తు. గుర్తుపెట్టుకోండి. చాలా మంది చేసే తప్పు ఏంటంటే పిల్లల ముందే గొడవ ఆడుకోవడం, పిల్లల ముందే చేసుకోవడం, పిల్లల ముందే కొట్టుకోవడం, పిల్లల ముందే భార్యని, ఇవన్నీ పిల్లలు చూస్తారు. నీకు ఎంత కోపం ఉన్నా కొంతసేపు ఆగు. మీకు ఎంత కోపం అంటే మీ ఇద్దరు అవసరమైతే ఆ ఊరు దూరంగా పోయి చితగ్గొడేసి మళ్ళీ వచ్చాను ఇంటికి. కానీ వాళ్ళు ఉన్నప్పుడు ఆగండి, వాళ్ళు చూస్తారు, వాళ్ళు మాట్లాడుకుంటారు. మీరు ఏ కాజు మీద గొడవ ఆడుకుంటున్నారో అది వాళ్ళ మైండ్లో పడిందో ఆడు ఎదిగిన తర్వాత నిన్ను ఎంత గౌరవించమన్నా గౌరవించడానికి వాడికి మనసు రాదు. ఎందుకంటే నువ్వు తెలిసిపోతావు వాడికి. తల్లిగా కొంతమందికి ఏం మాట్లాడాలో తెలియదు, తండ్రిగా ఏం మాట్లాడాలో తెలియదు. ఆ ఎదుగుతున్న పిల్లల ముందు మాట్లాడితే ఇదిగో చూడండి పరిస్థితులు ఎలా దిగజారిపోయాయి. ఏడుస్తున్నాడు 20 సంవత్సరాల కుటుంబం కోసం ఓ కుర్రోడు ఏడుస్తున్నాడంటే తన బాధ ఎక్కడని చెప్పుకోండి, ఎక్కడ చెప్పుకోలేదండి. అబ్బాయిలో ఉన్న క్వాలిటీ ఏంటంటే ఎవరికి చెప్పినా మళ్ళీ ఎవరు లోకు అవుతారు చెప్పండి? వాళ్ళ అమ్మ నాన్న లోకు అవుతారు, లేదా వాళ్ళ నాన్న చిన్నాన్న లోకు అవుతారు, వాళ్ళ కుటుంబమే లోకు అవుతుంది. అందుకే ఎవరికి చెప్పకుండా జీవితాన్ని ఇచ్చిన వాడని ఆ జీవితాన్ని మళ్ళీ నిలబెడతాడని ఎవరి దగ్గరకు వచ్చి ఏడుస్తున్నాడు చెప్పండి? దేవుడి దగ్గరకు వచ్చి ఏడుస్తున్నాడు. ఏ దేవుడు ఉన్నాడో ఆ దేవుడి దగ్గరకు వచ్చి ఏడుస్తున్నాడు. యంగ్స్టర్స్ ఎవరైనా ఉంటే నేను చెప్తున్నాను, నిజంగా మీ అమ్మ అక్రమ సంబంధాలకి అలవాటు పడి ఉంటే, నిజంగా మీ నాన్న దొంగ సంపాదనకి అలవాటు పడి ఉంటే, మీ పేరెంట్స్ సాక్ష్యం లేని వారైతే వాళ్ళ గురించి ఎవరికి చెప్పకండి. మనం చేయాల్సిన మంచి పని ఏదైనా ఉందంటే మిమ్మల్ని ఎవరైతే పుట్టించాడో ఆ దేవుడి దగ్గరికి పోయి చెప్పండి. మా అమ్మ ఎలా, మా నాన్న ఎలాగా, నా పరిస్థితి ఇది, నేను ఎవరికి చెప్పుకోలేడు, నాకు ఒక ఫ్రెండ్ లేడు, ఒక బంధువు లేడు, నాకు చెప్పుకోవడానికి ఎవ్వరు నాతో ఉండలేదు ప్రభా, నా పరిస్థితి ఇది ప్రభా అని ఆ దేవుడికే చెప్పుకోండి. జీవితాన్ని ఇచ్చిన దేవుడే మన జీవితాన్ని మళ్ళీ బాగు చేస్తాడు. అబ్బాయిలో ఉన్న క్వాలిటీ అదే. చాలామంది కుర్రోళ్ళు మాట్లాడతారు, ఎరా సరిగా చదవలేదు ఏంటని అని అడిగితే నన్ను మంచి స్కూల్లో జాయిన్ చేయాలి అంటే, లేకపోతే ఎరగదీసేద్దు మాకు మంచి స్కూల్లో జాయిన్ లేదు. చాలామంది కుర్రగాళ్ళు అంటారు ఏమనంటే, నేను అనవసరంగా ఇక్కడ పుట్టాను, పలానా ఊరిలో పుడితే బాగున్నా అంటే, పలానా ఊరిలో పుడితే ఏం చేస్తావు? నేను ఇక్కడ అనవసరంగా పుట్టాను, ముంబైలో పుడితే ముంబైలో పుట్టి తడగొడలేస్తావా? ఏం చేద్దాం? నీకు ఇక్కడ తిరగ లేకపోతే ఎక్కడ తిరగ ఉండదు. చాలామంది పాటలు పడతారు, దిక్కుమాల పాట ఉంటుందండి, మా తాత రిలయన్స్ వాడు అయితే బాగున్ను, మా తాత టాటా. నీకు ఈ తాతే తిరగలేడు, మళ్ళీ నీకు ఆ తాత వీళ్ళందరూ అడుగుతున్నారు. చదివేవాడు బాగుపడేవాడు జీవితాన్ని కట్టుకునేవాడు ఎక్కడున్నా కట్టుకుంటాడు. తెరవలేనివాడు ఎక్కడున్నా, నేను అడుగుతున్నాను, ఈదు దీపాల కింద కూర్చుని మన దిగువ తరగతి నుంచి రాజ్యాంగాలు రాసిన వాళ్ళు లేరా? జాతిని ఉద్ధరించిన వాళ్ళు లేరా? పార్లమెంట్ స్థాయిలో కూర్చున్న వాళ్ళు లేరని అంటున్నావు. ఉన్నారు. బాధ్యత ఉన్నవాడు ఎక్కడైనా బాగుపడతాడు. నువ్వు చెడిపోవాలనుకున్నప్పుడు నువ్వు ఎలాగైనా చెడిపోతావు. ఈ అబ్బాయి చిన్నాన్న మంచోడు కాదు, వాళ్ళ నాన్న మంచోడు కాదు, ఇంత ఎవరో మంచోడు లేకపోయినా ఆ అబ్బాయి ఏడ్చేడ్చి దేవుడు చెప్పుకున్నాడు. ఆ అబ్బాయిలో ఉన్న గుడ్ క్వాలిటీ చెప్పిన తన పేరెంట్స్ని ఎక్కడ డౌన్ చేయలేదు. మీరు నేర్చుకోవాల్సింది, నిజంగా మీ అమ్మ మంచిది కాకపోవచ్చు, నిజంగా మీ నాన్న మంచోడు కాకపోవచ్చు, కానీ ఎవరికి చెప్పక వాళ్ళ గురించి. ఏ దేవుడు ఉన్నాడో ఆ దేవుడికి వచ్చి చెప్పుకో. ఎందుకంటే మన దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఏమని తెలుసా? మీ తల్లిదండ్రులను ఎలాటోలైనా, వాళ్ళు ఎలాటోలంటే ఎలాటోలైనా సన్మానించు. వాళ్ళు తాగుబోతులా సన్మానించు, వాళ్ళు తిరుగుబోతులా సన్మానించు, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చేయి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు రేపొద్దు నువ్వన్నా నిలబడి, అమ్మా ఇది లైఫ్ కాదు, డాడీ ఇది లైఫ్ కాదు, ఇలా ఉండకూడదు, జీవితంలో సొసైటీలో ఇలా ఉండాలి, నువ్వు చెప్పే స్థాయి వచ్చేంత వరకు వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఎంత తప్పన నువ్వు వాళ్ళ గౌరవాన్ని సమాజంలో వాళ్ళ ఇజ్జత్ తీయడానికి చెప్పండి, నీకు రైట్ లేదు. తల్లిదండ్రులు గౌరవించాలి. నేను అడుగుతున్నాను, యోసేపు కుటుంబం ఏదైనా మంచి కుటుంబమా? యోసేపు గారి కుటుంబం, పాత నిబంధన యోసేపు మంచి కుటుంబమా చెప్పండి? వాళ్ళ నాన్న పేరు అదో రకం, వాళ్ళ అమ్మ అదో టెంపరు, వాళ్ళ చిన్నమ్మ ఆవిడ గేమింగ్. నేను అడుగుతున్నాను, ఒక్కొక్కరు ఒక టైపు. వాళ్ళ అన్నీలు ఒక ఊరిని నరికేస్తారు, వాళ్ళ చెల్లి ఆడెవడో ఏదో చేశాడు, వాళ్ళ చెల్లి పేరు దేనా. ఒక్కరికైనా మంచి సాక్ష్యం ఉందో చెప్పండి? ఎక్కడైనా వాళ్ళ ఫ్యామిలీని డబుల్ చేశాడా? నేను అడుగుతున్నాను, దావీదు కుటుంబంలో దావీదుకి ఏమైనా గౌరవం ఉందా? కానీ దావీదు ఎక్కడైనా తన కుటుంబాన్ని తక్కువ చేశాడా? శత్రువుని కూడా తక్కువ చేయలేదు.
మనం నేర్చుకోవాల్సింది చెప్పిన ఒక కుర్రోడు లేదా ఒక జీవితంలో ఉన్న ఒక వయసులో ఉన్న యవనస్తులు ఎలా ఎదుగుతారంటే ఇదిగో ఇలాంటి విలువలు పాటించాలి. మా పేరెంట్స్, మా బ్యాక్గ్రౌండ్, మా ఫోర్ ఫాదర్స్ ఎలాంటి వాళ్ళైనా సరే నేను వాళ్ళని గౌరవిస్తాను, వాళ్ళ జీవితానికి నేను గౌరవపదంగా మారుతాను. వాళ్ళ తేలేని గౌరవాన్ని చెప్పండి నేను తెస్తాను. నా నుంచి మొత్తం లైఫ్ టర్న్ అయిపోవాలి, నా కుటుంబం యొక్క భవిష్యత్తు మారిపోవాలని నువ్వు చదువు కసిగా, నువ్వు కష్టపడి చదువు. నడుతున్న వయసు ఉన్నప్పుడు సేవింగ్స్ అంటే ఏంటో నేర్చుకో, డబ్బు ఎలా దాయాలి నేర్చుకో. 30 ఏళ్ళు దాటేసరికి 40 ఏళ్ళు దాటేసరికి నీకంటే ఒక అకౌంట్ ఫుల్గా మెయింటైన్ చేయడం అంటే ఏంటో, ఆ టైంకి నా దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయని ఒక క్యాపబిలిటీ సంపాదించు. సోకైన బట్టలు వేసుకోను, సోగ్గా తినడం, ఈ సోకులు ఎక్కువ రోజులను గుర్తుపెట్టుకో. నువ్వు తల్లిదండ్రులు తేలేని గౌరవం నువ్వు తేవాలని ఒక కసి తీసుకో. నడుతాను వాళ్ళ చిన్నాన్న వాళ్ళ నాన్న వలన సమయాల గౌరవం పోయింది. కానీ గమ్మత్తని చెప్తున్నా, వాళ్ళ చిన్నాన్న వాళ్ళ నాన్న తీసిన గౌరవాన్ని మళ్ళీ ఎవరు తెస్తున్నారు తెలుసా? ఏమంది తెచ్చాడు గౌరవాన్ని. నీ కుటుంబంలో తలకాయలు, నీ కుటుంబం గౌరవం తీసేసినా నువ్వు కసిగా ఉండు. ఈ మీటింగ్ ఎవరు పెడుతున్నారంటే అడిగితే నేను చెప్పారు నాకు, యవనస్తులు కలిసి పెడుతున్నారు. నడుతాను ఈ యవనస్తులందరూ కూడా చెప్తున్నాను, ఈ యవనస్తులు అయిన వారు కూడా మీటింగ్ పెట్టేసి వెళ్ళిపోవడం కాదు, మీ ఊరికి మీ సంఘానికి కూడా మీరే గౌరవంగా ఉండాలి. రేపు నుంచి ఈదిలో నేను కనబడను, చెప్పండి. మీటింగ్ ఎట్టేసినా కనబడతారు. మీరు మీటింగ్ ఎట్టేసి పక్కకు పోయి మళ్ళీ ఈదిలో మీరే లింగిలి పైకి ఎట్టేసి గొడవ ఎట్టేస్తున్నారు అనుకోండి, చెప్పండి. ఏలేనండి మన మీటింగ్ ఎట్టేసి అంటారా? ఇక్కడ కుర్చీలు వేసి ఇక్కడే పనులు చేసి మళ్ళీ మీరే గొడవలు దిగిపోయి లేనిపోయిన తతం కార్యక్రమాలు ఉన్నాను అనుకోండి, మిమ్మల్ని అంటారా? నన్ను అనరు, చెప్పండి. మిమ్మల్ని అంటారు. అందుకే మిమ్మల్ని బట్టి మీ సంఘానికి గౌరవం రావాలి, మిమ్మల్ని బట్టి మీ కుటుంబానికి గౌరవం రావాలి. మీరు ఏదన్నా బాధల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, మీరు ఏదలేని బాధలు ఏదన్నా ఉంటే, పేదరికంలోనే ఉంటే, ఇబ్బందుల్లోనే ఉంటే, సాక్ష్యం లేని కుటుంబంలోనే నువ్వు పుట్టుంటే, ఏమాన్ చేసిన పని చేయండి, వచ్చి దేవుని దగ్గర ప్రార్థన చేయండి, దేవారాత్రులు చేయండి. నెల చేస్తారో, 2 నెలలు చేస్తారో, 3 నెలలు చేస్తారో కాదు. ఆ అబ్బాయి 20 సంవత్సరాలు చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు ప్రార్థించాడు. 20 సంవత్సరాలు ప్రార్థన చేస్తే అప్పుడు జవాబు ఇచ్చాడు. ఏంటి 20 ఇయర్స్ తర్వాత. అప్పటి వరకు జవాబు రాదు. మనకి 3 రోజులు ఉపవాస కూడుకులు పెట్టి 3వ రోజు ఉపవాస కూడుకులు జవాబు రాస్తే చచ్చికెళ్ళ మానేద్దాం మనం. ఇక్కడ 3 రోజులకే 3 వారాలు వెళ్ళి పని అవ్వకపోతే 7 వారాలు వెళ్ళాడు, 7 వారాలు పని అవ్వకపోతే మొత్తానికి ఇంకెక్కడ రానన్నాడు ఇటు. అది మన ప్రార్థన. 20 ఇయర్స్ ప్రేయర్ చేశాడు. 20 ఇయర్స్ అబ్బాయికి సమాధానం రాలేదు. ఎలా వచ్చిందో సమాధానం ఒకసారి చూడండి. మొదటి దినవృత్తాంత గ్రంథం ముగిద్దాం. మొదటి దినవృత్తాంత గ్రంథం 25వ అధ్యాయం. మొదటి దినవృత్తాంత గ్రంథం 25వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. మొదటి దినవృత్తాంత గ్రంథం 25వ అధ్యాయం 5-6 వచనాలు. రాజు యొక్క దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు హేమాను సంతతిని గొప్ప చేయుటకై దేవుడు హేమానునకు 14 కుమారులను 3 కుమార్తెలను అనుగ్రహించి ఉండెను. వీరందరూ, అక్కడ మంచి మాట చూడండి, వీరందరూ దేవుని వాక్య విషయంలో రాజునకు దీర్ఘదర్శియగు యామాను యొక్క కుమారులు. అంటే రాజునకు దీర్ఘదర్శిగా పనిచేస్తున్న యామాను, ఆ యామానికి కొడుకులు. బాగునండి. అంటే ఈయనకి ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి? గాయకుడు, రచయిత, సంగీతం ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఇప్పుడు రాజుగారికి ఏంటట? దీర్ఘదర్శి అంటే ఏంటి? భవిష్యత్తుకి ఏ నిర్ణయాలు తీసుకుంటే మన రాజ్యానికి మంచి పేరు వస్తుందో మంచి సలహాదారుడే దీర్ఘదర్శి. అలాంటి దీర్ఘదర్శి అంటే ఇంత మంచి క్వాలిటీస్ ఉన్నాయి. మీరు చూడండి, ఆయన దీర్ఘదర్శి, ఆయనకి గాయకుడు, రచయిత, ఇన్ని క్వాలిటీస్ ఉన్న ఆయన్ని దేవుడు హెచ్చించాలనుకున్నాడట. ఎలా ఇచ్చేస్తున్నారు చూడండి. హేమాను సంతతిని గొప్ప చేయడానికి నడుతున్నాడు. హేమాను సంతతిని ఎందుకు గొప్ప చేయాలనుకున్నాడు? సమూయేలు సంతతి చెడిపోయారు. సమూయేలు సంతతి నుంచి వచ్చినవాడు యామాను. ఇప్పుడు యామాను సంతతిని హెచ్చిస్తే మళ్ళీ సమూయేలు పేరు మళ్ళీ స్థాపింపబడుతుంది. ఎంత బాగా దేవుడు నిర్ణయం తీసుకుంటున్నాడు చూడండి. హేమాను సంతతిని ఎత్తించుటకే 14 కుమారులను 3 కూతుర్లు. ఇప్పుడు ప్రశ్న, 14 మంది కొడుకులు 3 కూతురు అంటే ఎంతమంది అంటే టోటల్? 17 మంది పిల్లలు. ఈ అబ్బాయి ఇందాక మన కీర్తన చదివి 88వ కీర్తనలో, ఆ 88వ కీర్తన చదువుతున్నప్పుడు ఏమని ఏడ్చాడు చెప్పండి? నాకు ఎవరు లేరు, నాకు ఫ్రెండ్ లేడు, నాకు బంధువు లేడు, అసలు నాతో ఒక్క ట్రావెల్ చేసి ఒక్క నెంబరు లేడు, ఒక్కడు కూడా నాతో లేడు. ఎప్పుడు ఆయన బాధపడింది చెప్పిన, నాకు ఎవరు లేరు అని. ఆ ఏడుపుకి దేవుడు ఇచ్చిన సమాధానం ఏంటంటే, నీకు ఎవరు లేరు కాదు, నీకు 17 మంది ఉన్నారు అన్నాడు.
హేమాన్ని ఎలా గొప్ప చేయాలి? హేమాను సంతతిని గొప్ప చేయడమే హేమాన్ని గొప్ప చేయడం. మీరు బాగా వినాలి. చాలామంది దేవుడిని అడుగుతారు ఏమని అంటే, మాకు ఎకరం ఈ ప్రభువా, చెప్పండి, సెంటి నేల ఈ ప్రభువా, అది ఈ ప్రభువా. నన్ను అడిగితే నీ ఎకరం నీతో ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ నీ డబ్బు నీతో ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ దేవుడిచ్చే ఆస్తులు అన్ని ఆస్తుల కన్నా గొప్ప ఆస్తి అని చెప్పిన బిడ్డల్ని దేవుడు మనకి ఇవ్వడమే ఆస్తి. గుర్తుపెట్టుకో. దేవుడు ఆస్తిగా బిడ్డలు మనకిస్తే, కొడుకులు కూతుర్లు, ఈ కొడుకుల్ని కూతుర్ని దేవుడు ఆస్తికి ఇస్తే వాళ్ళని సరిగ్గా పెంచు, వాళ్ళని కలిసి వచ్చే ఆస్తి అవుతారు ఏమనుకుంటున్నావు? వాళ్ళని సరిగ్గా పెంచకపోతే వాళ్ళే నీ జీవితానికి సంకటం అయిపోతారు. వాళ్ళు నువ్వు సరిగ్గా పెంచితే వాళ్ళే నీకు కలిసి వచ్చే ఒలివ మొక్కలు అవుతారు. వీళ్ళని సరిగ్గా పెంచలేదు, వీళ్ళని అటు ఇటుగా పెంచావు, ఇంటర్మీడియట్ చదివి ఇంటర్ అయ్యేసరికి, ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఈ ఇంటర్ అయ్యేసరికి వీళ్ళు అన్నారట, అమ్మ నాన్న ఇంటర్ అవుతుంది నాకు తెలియదు కానీ మేము ప్రగాఢంగా ఒకరిని ప్రేమించామన్నారంట. వీళ్ళంతా చదివి ఎరగదీసి చెప్పండి, లేచి సిగ్గుమాలని చెప్పండి, లేచిపోతున్నారండి, ఇంట్లోంచి వెళ్ళిపోతున్నారండి, పిచ్చి పనులు చేస్తున్నారండి, ఎక్కడికెక్కడికి పోతున్నారండి. రేపు పొద్దున అడుగుతున్నాను, ఆ వెళ్ళిపోయినాడు గ్యారంటీ అంటే, లేదు తీసుకెళ్ళిపోయిన ఆమె గ్యారంటీ అంటే, అరే 25 ఏళ్ళు పెంచిన అమ్మా నాన్న వదిలేసి వచ్చేసింది, 25 ఏళ్ళు పెంచిన అమ్మా నాన్న వదిలేసి వీడు వచ్చేస్తున్నాడు, రేపు పొద్దున్న వీడు ఉంటాడని గ్యారంటీ ఏంటి? గ్యారంటీ ఏంటి అడుగుతున్నాను. వాడు దైవికమైన వ్యక్త, వాడు దైవికమైన కుమార్తె, వాళ్ళు ఉంటారని గ్యారంటీ ఏంటి? ఏ సంతతి ద్వారా దేవుడు మనల్ని మహిమపరచాలనుకుంటున్నాడో ఆ సంతతిని మీరు సరిగ్గా సండే స్కూల్లో, యూత్ మీట్లో, ఇలాంటి తరగతుల్లో, ఇలాంటి సభల్లో మీరు కూర్చోబెట్టకపోతే రేపొద్దున్న సామెత ఉంది, మొక్కయి వాళ్ళని వంగ తీయకపోతే వాళ్ళు మానే నిన్నే తంతారు. బాధాకరమైన విషయం చెప్పిన, మా ప్రేమకు అడ్డొస్తున్నారని పేరెంట్స్ మీదే కంప్లైంట్ ఇచ్చారంట. అది పరిస్థితి. వీళ్ళని బాగా చదివించిన దేనికి కంప్లైంట్ రాస్తారని పేరెంట్స్ మీద కంప్లైంట్ రాస్తున్నారు. వీళ్ళే మాకు ఎనిమీస్ అని చెప్తున్నారు. నడుతున్నాను, వీళ్ళ ప్రేమ, తల్లి ప్రేమ వీళ్ళకి కనబడదు, తండ్రి ప్రేమ వీళ్ళకి కనబడదు, ఈ ₹10 మెసేజ్ గడి ప్రేమ అంతా కనబడుతుంది వీళ్ళకి. వీళ్ళ ప్రేమలోనే కనబడతారు. రేపు పొద్దున్న జీవితం సగం నాశనం అయిపోయిన తర్వాత మళ్ళీ జీవితం కడదాం అనుకుంటే ఏమన్నా సినిమా ఆ రీల్ వెనక్కి తిప్పడానికి అయిపోయిందంటే ఇక మళ్ళీ చేసేదేమి లేదు. ఏదైనా చదువుకున్న దానికి చిన్న ఉద్యోగం పెద్ద చేసి ₹1 దాచుకోవడం తప్ప అంతకు మించి చేసేది ఏముంది చెప్పండి? హేమాను దేవుడు గొప్ప చేయాలనుకున్నాడు. హేమాన్ని గొప్ప చేయడం అంటే హేమాను సంతతిని గొప్ప చేయడమే. ఎలా గొప్ప చేస్తున్నాడు దేవుడు చూడండి. హేమానికి 17 మంది పిల్లల విలువ మనకు తెలుస్తుందో లేదో కానీ పిల్లలు లేని వాళ్ళు ఇంటికి వెళ్ళి అడగండి, ఆ పిల్లలు వేటు చెప్తారు. వాళ్ళు డబ్బులు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, ఎకరాలు ఉంటాయి, కానీ వాళ్ళ ఇంట్లో నవ్వు ఉండదు. ఆ నవ్వు ఎందుకు లేదంటే వాళ్ళకి పిల్లలు ఉంటారు. మనకేమో పిల్లలు తెలియదు, మన పిల్లలు పుడితే ఉంటారులే, ఆడుకుంటారులే అని వాళ్ళు ఎన్ని మాట్లాడటం, వాళ్ళకి పిల్లలు లేక వాళ్ళు బాధపడుతున్నాం. వాళ్ళకి పిల్లల్ని ఇస్తే బంగారం కన్నా బాగా పెంచుకునే వాళ్ళు ఉన్నారు. మన పిల్లలు మనం గాలికి వదిలేస్తాం. మన పిల్లల్ని ఏడుస్తున్నారంటే ఫోన్ ఇచ్చేస్తాం, ఏడుస్తున్నారంటే తెడ్డివేరు ఇచ్చేస్తాం, ఏడుస్తున్నారంటే ఏదైనా అడుగుతాం. వాళ్ళకి ఏమి ఇవ్వాలో, ఏం ఆడుకోవడానికి కనీసం వాళ్ళతో ఒక టైం స్పెండ్ చేసి వాళ్ళతో ఎలా ఉండాలో కూడా తెలియకపోతే రేపు పొద్దున మన పిల్లలు ఆస్తిగా ఉండాల్సిన వేళ్ళే చెప్పండి మన నెత్తికి చెప్పండి బరువే కూర్చుంటారు. దేవుడు ప్రతి ఒక్కరికి పిల్లలు ఎందుకు ఇస్తాడంటే ఆస్తికర్తలుగా, మనకు కలిసి వచ్చే ఒలివ మొక్కలుగా 17 మంది పిల్లలు ఇచ్చాడట. ఇంట్లో బోసిపోయిన ఇంట్లో 17 మంది పిల్లలు అంట, ఇల్లు ఎలా ఉంటుంది చెప్పండి? ఒకడుంటేనే మామూలుగా ఉన్నది ఇల్లు, అలాంటిది ఇల్లంతా పిల్లలైతే సందడిగా ఉంటుంది. అడుగుతాం, నీకు నాకు ఆ సందడి బోర ఉద్యమం. కానీ హేమాను ఇంటికి వెళ్ళి అడిగితే ఇంతమంది పిల్లలు నీకు ఎలా ఉందా అని అడిగితే ఏమని అంటాడు, నా జీవితం చాలా తృప్తిగా ఉంది, ఎందుకంటే ఇన్ని రోజులు 20 సంవత్సరాలు నా ఇల్లు అంతా చెప్పండి బోసిపోయింది. నాకు ఎవరో లేక, నాకు నాన్నవారు లేక, నాకు స్నేహితులు లేక, ఎవరో లేక ఎంతకాలం ఏడ్చాను. నాకు స్నేహితుల కన్నా గొప్పవాళ్ళు, బంధువుల కన్నా గొప్పవారు నా పిల్లలు ఉన్నారు. ఎందుకంటే స్నేహితులైనా మన దగ్గర అన్నీ ఉన్నప్పుడే మనతో ఉంటారు, బంధువులైనా మనకు అన్నీ ఉన్నప్పుడు మనతో ఉంటారు. కానీ పిల్లలు నిజంగా భయభక్తుల్లో పెంచిన పిల్లలు మనం చచ్చే వరకు మనం చేయబట్టుకుని ఉంటారు. గుర్తుపెట్టుకోండి. అందుకే దేవుడు వాళ్ళని ఏమంటాడంటే, నీ పిల్లలు నీ భోజనం వాళ్ళ దగ్గర చెప్పండి ఒలీవ మొక్కలు అవుతారు. ఎప్పుడవుతారు? నీ పిల్లలకు కూడా యెహోవా యందలి చెప్పండి భయభక్తులు. ఈ పిల్లలకి ఏమి నేర్పించాడు? 17 మంది పిల్లలు పుడితే ఏం చేశాడు చూడండి. వీరందరూ ఆసాపునకును, ఒదీదునకును, తన ఏమానునకును రాజు చేస్తున్న కట్టడ ప్రకారం యెహోవా ఇంటిలో
తాళములు, స్వరమండలములు, సితార వాయించుచు, గానము చేయుచు తన తండ్రి చేతి కింద దేవుని మందిరపు సేవ జరిగించుచునెను. యెహోవా గానము చేయట్లో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడా ప్రవీణులైన పాఠకులు లెక్క 285 మంది. ఇప్పుడు చెప్పండి, 280 నుంచి 300 మందిలో యామాను కొడుకులు కూడా ఉన్నారంట. వీళ్ళని దేవుడు వాళ్ళ కొడుకుల్ని ఇస్తే, యామాన్ గారి కొడుకుల్ని ఇస్తే, యామాన్ ఏం చేశాడు చెప్పండి? తలకో లచ్చ తింటారా నెలకన్నాడా? మనకే పిల్లలు ఉంటే ఏం చేస్తాం చెప్పండి? ఆడినెక్కడ, ఈయనెక్కడ, ఆడినక్కడ అన్నిటిలో జాయిన్ చేసి ఇంక అందరితో పని చేసి మనం ఏ పని చేయము, ఇంకా లింగ్ కట్టుకుని బుల్లెట్ వేసి తిరగడం. ఇంకా కానీ ఆయన చూడండి ఏం చేశాడు, ఆ 10 మంది పిల్లలు మగపిల్లలు ఉంటే ఆ మగపిల్లని ఏం చేశాడు? ఏ దేవుడైతే నాకు పిల్లల్ని ఇచ్చాడో ఆ పిల్లల్ని దేవుని సన్నిధిలో నిలబెట్టాడు. హేమాను ఊరకే దేవుడు గొప్ప చేయాలనుకోలేదు. దేవుడు ఈ రాత్రి కూడా చెప్తున్నాడు, నిన్ను నీ పిల్లల్ని దేవుడు గొప్ప చేయాలంటే సూత్రం ఒకటే, నీ పిల్లలు నువ్వు యెహోవా యందలి భక్తిలో ఉండి గుర్తుపెట్టుకో. దేవుడు పడి ఏడు, ఎన్ని సంవత్సరాలు ఏడుతో ఏడు, అది 1 సంవత్సరం ఎన్ని సంవత్సరాలు ఏడు. నీ పిల్లలకి జవాబు దొరికే వరకు ఏడు, నీ పిల్లలకి భక్తి వచ్చే వరకు ఏడు, నీ పిల్లలు దేవుడికి దగ్గర అయ్యే వరకు ఏడు. దేవుడు ఖచ్చితంగా నీ ఏడుపుకి ఏదో ఒక రోజు చెప్పండి జవాబిస్తాడు. ఏడ్చాడు ఏడ్చాడు ఏడ్చాడు. తన పిల్లలు 10 మంది పిల్లలు పుడితే 10 మంది సంపాదించంటే నేను ఏ పని చేయకుండా కూర్చుంటాను అనలేదు. ఆ 10 మంది సంపాదన కలిసి నేను బాగా సంపాదించి పోగేసుకుంటాను అనలేదు. ఆయన గారు చేసిన పని చూడండి, ఒరే డబ్బులు ఈ రోజు ఉంటే రేపు పోతాయి, సంపాదన ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది, కానీ భూమి మీద వ్యర్థము కానిది ఏదైనా ఉంది అంటే యెహోవా యందలి పరిచర్య. అందుకే మీరు ఉండాల్సింది ఎక్కడ చెప్పినా దేవుని పరిచర్యలు ఉండాలని చెప్పి మొత్తం పిల్లలందరినీ తీసుకొచ్చి ఎక్కడ నిలబడి చెప్పండి, దేవుడికి వర్షిప్ చేసే టీం ఉంటుంది చూసారా, ఆ వర్షిప్ టీంలో నిలబెట్టాడట. సొలొమోను కట్టాడే మందిరం, ఆ సొలొమోను కట్టే మందిరంలో ఆ వర్షిప్ చేయడానికి టీం మెంబర్స్గా పెట్టాడట. ఆయన టీం మెంబర్స్కి ఉంటే బాగానండి 270 నుంచి లేదా 280 నుంచి 300 మంది. 300 మంది అంటే 300 మందిలో అందరూ ఎలాంటి వాళ్ళు ఉంటారంటే ప్రవీణులు, అంటే వాళ్ళకి చాలా నిపుణత ఉంటుంది పాటలు పాడడంలో. ఆ పాటలు పాడే నిపుణతలో వీళ్ళు కూడా బెస్ట్ సింగర్స్గా నిలబడ్డారంటే ఎవరు చెప్పండి? హేమాను కొడుకులు. నేను ముగిస్తున్నాను. హేమాను కొడుకులు దేవుడు పాటలు పాడుతున్నప్పుడు ఏ పాటలు పాడతారు? దావీదు ఏ పాటలు రాశాడో ఆ పాటలే పాడతారు. ఆసాపు ఏ పాటలు రాశాడో ఆ పాటలు పాడతారు. మరొక మాట చెప్పిన, వాళ్ళ నాన్న రాసిన పాట కూడా పాడతారు. ఆ పాట ఏంటి చెప్పండి? ఈ 88వ పాట కూడా పాడతారు. ఇప్పుడు చెప్పండి, 88వ కీర్తన పిల్లలు పాడుతుంటే 300 మందితో కలిసి ఈ 10 మంది మగ పిల్లలు కలిసి ఆ పాట పాడుతుంటే వాళ్ళ నాన్న అక్కడ నిలబడినప్పుడు ఏమనిపించుంటుంది చెప్పండి? ఖచ్చితంగా ఏడుస్తాడు. ఈ పిల్లలు పాడుతున్నప్పుడు ఇది మా నాన్న పాట పలానా టైంలో రాసుకున్నాడని ఆ 10 మంది పిల్లలు కూడా ఆ పాట నాకు ఎవరో లేరు, నాకు చీకటే ఉంది, నాకు స్నేహితులు లేడు, బంధువులు లేరు, ఆ లిరిక్స్ వాళ్ళిద్దరూ ఆ 10 మంది పాడుతుంటే వాళ్ళ నాన్న పాటను పాడుతున్నప్పుడు వాళ్ళని ఏడ్చుంటారు చెప్పండి? నాకు తెలిసి దేవుని సన్నిధిలో గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, వర్తమానాన్ని జపించుకుంటూ, భవిష్యత్తును చూసుకుంటూ, ఎలా ఉండే మా జీవితాన్ని ఎలా మార్చా ప్రభు అని దేవుణ్ణి కన్నీటితో ఏం చేస్తుంటారు చెప్పండి? ఆరాధించుంటారు. నేను ముగిస్తున్నాను. 25 ఏళ్ళ కుర్రోడు దేనికోసం ఏడ్చాడు అంటే, నా జీవితాన్ని సమాధానకరంగా మార్చి ప్రభు అని ఏడ్చాడు. ఈ రాత్రి నేను ముగిస్తున్నాను. మీకు 25 ఏళ్ళు ఉన్నాయో 20 ఏళ్ళు ఉన్నాయో నాకు తెలియదు, కానీ మీకు 30 సంవత్సరాలు ఉన్నాయో 40 ఏళ్ళు ఉన్నాయో నాకు తెలియదు, కానీ మీ జీవితం మీ కుటుంబం వల్ల మీకు సమాధానం లేకుండా ఉంటే ఎవరికి చెప్పకండి, ఎవరి దగ్గరికి వెళ్ళకండి, దేవుడి దగ్గరికి రండి. ప్రభు ఏంటి మా లైఫ్, నా ఊరికి నేనేం ఉపయోగపడతాను, నా ఈదికి నేనేం ఉపయోగపడతాను, నా కుటుంబానికి నేను ఏం గౌరవం తెస్తాను, నాకు సమాధానం ఇచ్చే వరకు నన్ను నడిపించు ప్రభు అని దేవుడికి. ఈ రోజు సమాధానం రాకపోయినా రేపు వస్తుంది, రేపు రాకపోయినా ఇప్పుడు వస్తుంది. ఆయన బలమైన హస్తముల కింద అణిగిమనుకుంటే తగిన సమయం అందు ఆయనే నీకు చెప్పండి సమాధానం ఇస్తాడు. అప్పటి వరకు ఏడవండి, ఎంత ఏడుస్తారు ఏడవండి. కానీ మన ఏడుపు దేనికోసం ఏడు చెప్తున్నా? అబ్బాయిలు అయితే అమ్మాయిల కోసం ఏడుస్తున్నారు, అమ్మాయిలు అయితే అబ్బాయిల కోసం ఏడుస్తున్నారు. మీరు ఎవరి కోసం అయితే ఏడ్చారు రేపు పొద్దున్న వాళ్ళే మీ జీవితానికి ప్రమాదం అవుతారు. మనుషుల కోసం ఏడకండి, ఎందుకంటే మనిషి ఈ రోజు ఒకలా ఉంటాడు, రేపు ఒకలా ఉంటాడు. ఈ రోజు ఒకలా ఉంటారు, రేపు ఒకలా ఉంటారు. ప్రేమ తరిగిపోద్ది, మారిపోద్ది. కానీ తరగని ప్రేమ ఏదైనా ఉంది అంటే దేవుని ప్రేమ. ఆ దేవుని దగ్గర ఏడవండి, దేవా మా భవిష్యత్తు ఇది, మేము పుట్టినందుకు మా చదువులను ఆశీర్వదించు,
మా చదువుల్ని, మా గ్రామానికి. ఎందుకంటే మీ ఏరియాలో ఏం జరుగుతుంది, క్రిస్టియానిటీకి ఎంత అన్యాయం జరుగుతుందో మీరు చూస్తున్నారు. అవి చూస్తున్నప్పుడు మీ రక్తం ఎలా ఉందో నాకు తెలియదు, కానీ చదువుకుంటున్న పిల్లలుగా మీరు అనుకోవాలి, మా జనరేషన్ వచ్చేసరికి మేమే చట్టాలు మాట్లాడే స్థాయికి, మేమే ఉన్నతమైన స్థాయికి, మా క్రైస్తవ విలువల హక్కులు కాపాడే స్థాయికి మేమే ఎదగాలి. నాయకోవిదులు కానీ కసితో చదవండి. చదివితే దేవునికి మహిమ వచ్చేలా చదవండి. చదివితే దేవునికి గౌరవం వచ్చేలా చదవండి. మీ చదువు మీ కుటుంబానికి గౌరవం తెచ్చేలా చదవండి. మీ అమ్మని, మీ నాన్నని, అందరినీ గౌరవించేలా చదవండి. మీరు సంపాదించారా, ఆ రూపాయి గౌరవప్రదమైన సంపాదన నువ్వు ఒక వస్తువు కొంటే మీ ఊరికే ఆశ్చర్యకరంగా ఉండేలాగా, ఒక చక్కటి స్థితిగతుల్లో ఉండేలాగా సంపాదించండి. ఇలాంటి స్థితిగతులు మీరు వస్తే నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుణ్ణి పడి వేడవండి, దేవుడు మీకు సర్వము సమృద్ధిగా మారుస్తాడు. హేమన్న మార్చేశాడు. తాతయ్యకున్న సాక్ష్యాన్ని మళ్ళీ ఈ అబ్బాయికి తెచ్చాడు. వాళ్ళ నాన్న మంచోడు కాకపోయినా, వాళ్ళ చిన్నాన్న మంచోడు కాకపోయినా, ఈ అబ్బాయి జీవితాన్ని, తన పిల్లల జీవితాన్ని మంచి సాక్ష్యంగా మలిచాడు. ఒకవేళ మీ అమ్మ మంచిది కాదేమో, మీ నాన్న మంచోడు కాదేమో, మీ అమ్మమ్మ, మీ తాతయ్యలు ఎవరో మంచోడు కాదేమో, వాళ్ళందరినీ పక్కన పెట్టు. వాళ్ళ గురించి నువ్వేం డిస్కషన్ చేయకు. ఎంత ఏడవాలో దేవుడి దగ్గర ఏరు. ఏ ఆడపిల్ల కొరకు ఏడవద్దు, ఏ మగపిల్లడి కోసం ఏడవద్దు, మీ వయసులో దేనికోసం ఏడవద్దు. చదివేరా, చదివేయండి. డబ్బులు సంపాదించాలా, సంపాదించండి. ఉద్యోగం కొట్టాలో కొట్టండి. ఏదో ఒక పని చేయండి. 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉండి వెళ్ళిపోయి మనం మన ఊరికి, మన పుట్టిన ప్రాంతానికి, మన ఇంటికి ఏదో గౌరవాన్ని తెచ్చి దేవునికి మహిమ తెచ్చి వెళ్ళిపోవాలని ఈ కసితో చదవండి. ఇది కాకుండా సినిమా యాక్టర్లో చెదారం అని తిరిగారో రేపొద్దున కాయింతలు ఎత్తుకోవడం కూడా పనికిరారు. మళ్ళీ చెప్తున్నాను, నేను దేనికి పనికిరారు. ఈ మధ్య ఎక్కడ లేని బాడీ పిచ్చి వచ్చింది. బాడీ బిల్డింగ్లు నడుతున్నాను, చేసుకో. ఈ బాడీ బిల్డింగ్లతో పిచ్చుతుంటే చెయ్యి, ఫిట్నెస్ మంచిదే, కానీ ఆ బాడీ బిల్డింగ్లో జిమ్ చుట్టూ తిరిగావు, రేపు పొద్దున్న జిమ్ దగ్గర నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ బరువులు ఎత్తుకుని తుడుచుకోవడం తప్ప దేనికి పనికిరా. మళ్ళీ చెప్తున్నాను, చెయ్యాల్సిందే. చదివే టైంలో చదువు, ఫిట్నెస్ టైంలో ఫిట్నెస్ పెంచు, చదివే టైంలో చదువు, జాబ్ కొట్టే టైంలో కొట్టు, ఒక చక్కటి ఇల్లు కట్టు, ఒక పిల్లని చేసుకో, పెళ్లి చేసుకో, చక్కగా పిల్లని కాను, ఒక గౌరవప్రదమైన సమాజంలో ఉండు. నిన్ను చూస్తే ఇలా ఉండాలని చెప్పుకుని ఉండు. అలాంటి స్థితిగతులు ఎలా వస్తాయంటే నువ్వు ప్లాన్ చేస్తే వస్తే లేదని నాకు తెలియదు, కానీ ఆ దేవుడి దగ్గరకు పోయి ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు నీకు చెప్పండి ఉన్నతమైన సమాధానం. యామాన్ని ఆదరించిన దేవుడు మన గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చును గాక. ఆమెన్, 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 ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎవరికి ఈ సంగతి అర్థమైనా తెలియదు తండ్రి. ఈ యవనస్తులు పెట్టిన తండ్రి సదస్సును బట్టి మీకు స్తుతులు తండ్రి. చాలా మంది యవనస్తులకు తండ్రి చెడు వ్యసనాలే ఫ్యాషన్ అనుకుంటున్నారు, హీరోయిజం అనుకుంటున్నారు తండ్రి. వారి తండ్రి విలువైన కన్నీరుని తండ్రి అనవసరమైన విషయాలకి కన్నీరు గారుస్తున్నారు తండ్రి. వ్యక్తుల కొరకు, వస్తువుల కోసం కాదు, కానీ మీ దగ్గర కన్నీరు గారిస్తే మా జీవితానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుందని తెలియజేయండి. మా మీ చెడ్డ మాటలు పలికిన వారిని దీవిస్తారని కోరుతూ మా శత్రువులను, మిత్రులను అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సెలవు.